అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు విజన్జై. ఓకే, సో మన విజన్జైలో మిషన్ గవర్నమెంట్ జాబ్ అనే పేరుతో ఒక లైవ్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా అర్థమెటిక్ని అయితే నేను మీ సందీప్ బాడ టీచ్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఎలా టీచ్ చేస్తామనేది ఆల్రెడీ మనం రిజిస్ట్రేషన్ ప్రపోజల్స్ కూడా కంప్లీట్గా ఎవ్రీథింగ్ కూడా బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఒకసారి కావాలంటే ఆ క్లాసెస్ కూడా వినండి. అయితే ఈరోజు మనం ఇలా మనకి అయితే ఈ కోర్సులో స్పెషాలిటీ ఏంటి అంటే కాన్సెప్చువల్ క్లారిటీ ఖచ్చితంగా ఉంటుందండి. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా టీచ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు హ్యాండ్ రిటన్ పీడిఎఫ్స్ ఉంటాయి. ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్స్కి ఎలా అప్రోచ్ అవ్వాలి, ఫుల్ స్కోర్ ఎలా చేయాలి, ఇలాంటివన్నీ ఎవ్రీథింగ్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుందండి. దీంతోపాటు ఈ కోర్స్ అనేది మీకు అన్ని ఎస్ఎస్సి రైల్వే ఎగ్జామ్స్కి, ఏపీ స్టేట్ ఎగ్జామ్స్కి, ఏపీఎస్ఐ కానిస్టేబుల్స్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఖచ్చితంగా బాగా అయితే మీకు ఉపయోగపడుతుందండి. ఓకేనా, ఒకవేళ డెమో క్లాసెస్ చూడండి, ఒకవేళ నచ్చుతున్నాయి, బాగా అర్థమవుతున్నాయి అనిపిస్తేనే ఎన్రోల్ అవ్వండి. ఓకే, యూజ్ చేసుకోండి, నేర్చుకోండి. ఓకేనా, అయితే మీకు ఆల్రెడీ మనం మ్యాథ్స్ బేసిక్ స్ట్రాటజీ అనేది డిస్కస్ చేసుకున్నాం. అయితే మనం ఫస్ట్ మ్యాథ్స్ అనేది దేంతో స్టార్ట్ అవుతుందండి? క్యాలిక్యులేషన్స్తో స్టార్ట్ అవుతుంది. సింపుల్గా ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై టేబుల్స్. ఓకేనా, టేబుల్స్, స్క్వేర్స్ అండ్ క్యూబ్స్. ఓకే, ఇవి ఫస్ట్ ఎక్కడితో మొదలు పెట్టండి, అవి నీట్గా నేర్చుకోండి. అప్పుడు మీకు తెలియకుండా మ్యాథ్స్ అంటేనే ఒక లవ్ అనేది ఏర్పడుతుంది. ఓకేనా, సో అక్కడ మొదలుపెట్టి కాన్సెప్ట్లు అనేవి నీట్గా అర్థం చేసుకోండి. ఓకేనా, అర్థమెటిక్ ఏ కాన్సెప్ట్ అవని, ప్యూర్ మ్యాథ్స్లో అవని కాన్సెప్ట్లు అనేవి నీట్గా అర్థం చేసుకోండి. అసలు రియల్ లైఫ్తో కంపేర్ చేసుకోండి, ఎక్కడ యూజ్ అవుతుంటాయి, ఎలా ఫైండ్ అవుట్ చేస్తుంటాం. ఓకే, కాన్సెప్ట్ అనేది బాగా నేర్చుకున్న తర్వాత ఏం చేయాలి? ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ వేలో సాల్వ్ చేయాలి. బేసిక్ మెథడ్లో చెప్పాను, ఎక్స్ అనుకుంటాం, వై అనుకుంటాం, అలా బేసిక్ వేలో సాల్వ్ చేయడం నేర్చుకోవాలి. దాంతోపాటు షార్ట్ కట్స్లో కూడా సాల్వ్ చేయడం నేర్చుకోవాలి. ఓకేనా, బేసిక్స్ బాగా వస్తేనే మీకు షార్ట్ కట్స్ అనేవి బాగా అర్థమవుతాయండి. ఓకేనా, చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే షార్ట్ కట్స్ అని ఎదుగుతూ ఉంటారు. అదేం కాదండి, బేసిక్స్ ఎప్పుడైతే క్లియర్గా ఉంటాయో ఆటోమేటిక్గా షార్ట్ కట్స్ ఈజీగా నేర్చుకోవచ్చు, బాగా అర్థమవుతాయి. కావాలంటే మీరు ఒక కొత్త షార్ట్ కట్ కూడా కనుక్కోవచ్చు అండి. ఓకేనా, సో బేసిక్స్ ఎప్పుడు బేసిక్స్, ప్రెజెంట్ టైంలో మనకు ఉపయోగపడే బేసిక్స్ అండి. తర్వాత వచ్చేసరికి ప్రాక్టీస్. మీరు రిమైనింగ్ సబ్జెక్ట్స్ తీసుకున్నట్టయితే అక్కడ మీకు ప్రాక్టీస్ ఏముండదు, చదువుతారు, నేర్చుకుంటారు, రివిజన్ చేస్తారు. ఇక్కడ మాత్రం ప్రాక్టీస్ చేయాలండి. జస్ట్ చూస్తే మాత్రం మ్యాథ్స్ అనేది రాదు, ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. అయితే మీకు ఆల్రెడీ చెప్పాను, మ్యాథ్స్ మీరు ఫోకస్ తక్కువ ఉన్న టైంలో కూడా ప్రాక్టీస్ చేసినా కూడా మీకు ఈజీగానే ఉంటుంది. సపోజ్ మీరు జిఎస్ కానీ, ఇంగ్లీష్ వొకాబులరీ కానీ అటువంటివి చదవాలనుకోండి, మార్నింగ్ టైమ్స్లో కానీ బాగా ఫోకస్గా ఉన్నప్పుడు చదవాలి. అప్పుడు మనకి లాంగ్ టైంలో గుర్తుంటాయి. కానీ మ్యాథ్స్ మాత్రం ఎలాంటప్పుడు ప్రాక్టీస్ అయినా కూడా మనం చేసుకోగలం. ఆ మ్యూజిక్ వింటూ, పాటలు వింటూ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అవునా, సో అలా మీరు ప్లాన్ చేసుకుని ప్రాక్టీస్ అయితే చెయ్యాలి. ఓకేనా, తర్వాత అంతా అయ్యాక రివిజన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రివిజన్ లేనిది ఏది కాదండి. ఎందుకంటే మనం బీటెక్ ఎగ్జామ్స్లో కానీ, డిగ్రీ ఎగ్జామ్స్లో, 10th ఎగ్జామ్స్లో ఏం చేసాం, జస్ట్ ఒకసారి కంఠస్థ పెట్టుకుండా వెళ్ళి రాసేసి వచ్చేస్తాం. అవునా, అక్కడ సిలబస్ లిమిటెడ్గా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మాత్రం మీరు మ్యాథ్స్ చేయాలి, మ్యాథ్స్లో మళ్ళీ అర్థమెటిక్ ఉంటుంది, ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. అవునా, తర్వాత ఇంగ్లీష్ ఉంది, ఇంగ్లీష్ వొకాబులరీ చదవాలి, ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోవాలి, సో కాంప్రహెన్షన్ అర్థం చేసుకోవాలి. తర్వాత జిఎస్ అన్నిటికంటే చాలా పెద్దది. దీనిలో పాలిటీ ఉంది, హిస్టరీ ఉంది, జాగ్రఫీ ఉంది, ఎకనామిక్స్ ఉంది. మళ్ళీ హిస్టరీలో యాన్షియంట్, మెడివల్, మోడర్న్. తర్వాత మళ్ళీ సైన్స్కి వచ్చేసరికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జువాలజీ ఉంది. మళ్ళీ స్టాటిక్, జీకే, కరెంట్ అఫైర్స్, ఇంత వ్యాస్ట్ ఉంది. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే ఖచ్చితంగా రివిజన్ అనేది అవసరం. అందుకనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రివిజన్ అనేది ఇంపార్టెంట్ అండి. ఓకేనా, తర్వాత ఇదంతా అయిన తర్వాత మన కోర్స్ అంతా కంప్లీట్ అయ్యాక మీరు ఒక 2-3 టైమ్స్ నోట్స్ అంతా రివైజ్ చేసి అప్పుడు మీరు మార్క్స్ అటెంప్ట్ చేయండి. మార్క్స్ ఎందుకోసం అంటే మనకి ప్రెజర్లో ఎలా పెర్ఫామ్ చేయాలనేవి మార్క్స్ నేర్పిస్తాయండి. ఓకేనా, విత్ ఇన్ టైం లిమిట్లో ఎలా సాల్వ్ చేయాలి, ప్రెజర్లో ఎలా థింక్ చేయాలి, స్పీడ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, యాక్యురసీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనకి మార్క్స్ అనేవి నేర్పిస్తాయండి. ఓకేనా, సో అప్పుడు మీరు ప్రతి ఒక్కరు కూడా మార్క్స్ అనేవి రాయాలి. అప్పుడు మనం కంప్లీట్ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా, ఇది ఆల్రెడీ ఒకసారి మనం డిస్కస్ చేసుకున్నాం, ఒకసారి చెప్పానండి. ఓకేనండి, సో చూడండి. అయితే మనం ఈరోజు మన టాపిక్ పర్సంటేజ్ అయితే స్టార్ట్ చేద్దామండి. ఓకేనా, సో క్లియర్ కదండి వాయిస్ అందరికీ? గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. సో చూడండి, మనం ఇప్పుడు మన క్లాస్ని మొదలు పెడదామండి. సో పర్సంటేజెస్. ఓకేనా, అయితే మనం దీన్ని ఎలా చెప్పుకుంటామంటే
సో పర్సంటేజ్ నుండి మనకి వెయిటేజ్ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి పర్సంటేజెస్ నుండి 3 to 4 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఓకేనా, 3 to 4 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. 2 to 3, 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్లో. CGLలో కానీ, CHSలో కానీ, MTSలో కానీ, లేదా SSC GDలో అయినా. ఓకేనా, 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి. అయితే మనం ఏం చేస్తామంటే మొత్తం టాపిక్ని ఒక 8 to 10 క్లాసెస్లో కవర్ చేద్దామండి. సరే, చాలా ఎక్కువ అనుకోవచ్చు, ఏం కాదండి. మీరు ఆల్రెడీ రిపీటర్ అనుకోండి, బాగా మీకు గ్రిప్ ఉంది అనుకోండి, క్లాసెస్ని 1.5లో అయినా 2xలో అయినా చూసుకోవచ్చు. అయితే మనకి బిగినర్స్ ఉంటారు కదా, అందరికీ అర్థమవ్వాలనే ఉద్దేశంతో నీట్గా ప్రాపర్ టైం తీసుకుని ఎవ్రీథింగ్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు డిస్కస్ చేయడం జరుగుతుందండి. ఓకేనా, అయితే ఇప్పుడు మీకు 150 నుండి 200 ప్రాబ్లమ్స్ క్లాస్లో డిస్కస్ చేద్దామండి. ఓకేనా, 150 to 200 ప్రాబ్లమ్స్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. తర్వాత ప్రాక్టీస్ షీట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుందండి. సపరేట్గా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా, మంచి క్వశ్చన్స్, అవి కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నుండి తీసుకున్నవి. తర్వాత మీకు టాపిక్ టెస్ట్లు ఉంటాయండి. ఓకేనా, టాపిక్ టెస్ట్లు ఉంటాయి. ఇలా మీకు ఓవరాల్గా ఒక 400 to 500 క్వశ్చన్స్ అనేవి కవర్ అవుతాయండి. 400 to 500. నేనైతే సపోజ్ మీరు మ్యాథ్స్లో యావరేజ్ లేదు, నాకు లిమిటెడ్ కంటెంట్ కావాలంటే మన క్లాస్లో చెప్పుకున్న 150 to 200 ప్రాబ్లమ్స్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, చేసుకొని అవి రివిజన్ చేసుకుంటే అన్ని మోడల్స్, అన్ని ఎగ్జామ్స్ ప్రాబ్లమ్స్ కూడా కవర్ అయిపోతాయండి. ఇంకా మీకు ప్రాక్టీస్ కావాలి అనుకుంటే ప్రాక్టీస్ షీట్ ప్రిపేర్ అవ్వండి. తర్వాత టాపిక్ టెస్ట్లు రాయండి. ఓకేనా, రిజిస్ట్రేషన్ ప్రపోజల్స్ మనం ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం. దానికి సూన్ టాపిక్ టెస్ట్లు, ప్రాక్టీస్ షీట్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది మీరు కంప్లీట్ చేసి రివిజన్ చేసాక దీనిలోకి వెళ్ళండి. ఓకేనండి, అయితే ఈరోజు మన టాపిక్ పర్సంటేజెస్ని చేద్దాం చూడండి. అయితే ఈ పర్సంటేజ్ అనే టాపిక్ అనేది అర్థమెటిక్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే చాప్టర్స్ ఉన్నాయి కదా, ప్రాఫిట్ అండ్ లాస్ కానీ డిస్కౌంట్లో కానీ, తర్వాత వచ్చేసరికి సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంది కదండి, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ చాప్టర్లో కూడా మనకి వీటన్నిటిలో కూడా ఈ పర్సంటేజెస్ మీరు బాగా వచ్చాయనుకోండి, ఈ చాప్టర్స్ చాలా బాగా చేయగలరండి. ఓకేనా, మీరు పర్సంటేజెస్లో మంచి గ్రిప్ ఉంటే ఆఫ్ ద అర్థమెటిక్ మీద మీకు గ్రిప్ ఉన్నట్టే అండి. ఎవ్రీవేర్ మనకి పర్సంటేజెస్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా, సో చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం బేసిక్స్ నుండి నీట్గా పిన్ టు పిన్ డిస్కస్ చేద్దాం. నీట్గా వినండి చాలు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ పర్సంటేజ్? పర్సంటేజ్ అంటే ఏంటి? శాతం, తెలుగులో అయితే శాతం అంటాం కదండి. శాతం అంటే ఏంటి చూడండి, ఇక్కడ పేరులోనే ఉందండి, పర్సెంట్. సెంట్ అంటే ఏంటి? 100 కదా. 100 సెంచరీ చేశారు అంటుంటాం. మనకు సెంచరీ అనగానే ఎవరు గుర్తు వస్తారండి? విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ గుర్తు వస్తారు. అదే డబుల్ సెంచరీ అంటే ఎవరు గుర్తు రావాలి? డబుల్ సెంచరీ అంటే 200s. డబుల్ సెంచరీ అంటే ఎవరు గుర్తు వస్తారు మనకి? రోహిత్ శర్మ గుర్తు వస్తారు. అదే ట్రిపుల్ సెంచరీ అంటే వీరేంద్ర సెహ్వాగ్ గుర్తు రావాలి. ఓకేనా, అయితే క్లాస్లోకి వచ్చేయండి. పర్సెంట్, per 100. ఓకేనా, per 100 పేర్లోనే ఉందండి. పర్సెంట్ అంటే per 100. సపోజ్ నేను 30% అన్నా అనుకోండి. 30% అంటే దాని అర్థం ఏంటి అంటే 30 out of 100 అని, 100కి 30 అని అర్థం అండి. 30 out of 100 పర్. ఓకేనా, సో 30% అంటే 100కి 30 అని అర్థం. సపోజ్ నేను 40% అన్నా అనుకోండి. 40% అంటే దాని అర్థం ఏంటి? 40 out of 100. 40 out of 100. 100కి 40 అని దాని అర్థం అండి. ఓకేనా, 100కి 40 అని అర్థం. మనం ఆల్రెడీ రేషియేషన్ ప్రపోర్షన్స్ అనే చాప్టర్ డిస్కస్ చేసుకున్నాం. రేషియో అంటే ఏంటి? నథింగ్ బట్ కంపారిజన్. ఒక 2 క్వాంటిటీస్ని కంపేర్ చేసుకున్నాం. అయితే ఈ పర్సంటేజ్ని కూడా రేషియోస్లో చెప్పాలంటే నథింగ్ బట్ ఎప్పుడైనా సరే దేన్నైనా ఒక 100తో కంపేర్ చేసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఏమన్నా నేను 30% కదా అంటే దాని అర్థం ఏంటి? 30/100. 30/100 అంటే రేషియోస్లో మనం ఏం చేసుకున్నాం? 2 క్వాంటిటీస్ని కంపేర్ చేసుకున్నాం. పర్సంటేజెస్ ఏం చేస్తామంటే దేన్నైనా కూడా 100తో కంపేర్ చేస్తాం. ఓకేనా, 30% అంటే 30/100. ఓకే, చూడండి 40% అన్న అంటే 40/100. ఓకేనా, ఇలా అయినా మనం కూడా చెప్పుకోవచ్చండి. సో ఇది బేసిక్గా పర్సంటేజ్ అంటే. అయితే మనకి పర్సంటేజ్ అనేది రియల్ లైఫ్లో చాలా దగ్గరలో మనకి యూజ్ అవుతూ ఉంటుందండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తే చూడండి. ఆల్రెడీ మీకు ఒక లంబు జంబు స్టోరీ చెప్పాను కదా ఫౌండేషన్ క్లాసెస్లో, 1 shot వీడియోస్లో. సో అదే ఒకసారి చెప్పుకుందాం చూడండి. లంబు ఉన్నాడు, జంబు ఉన్నాడండి. ఇద్దరు అన్నదమ్ములు అండి. ఓకేనా, ఇద్దరు అన్నదమ్ములు. అయితే వీళ్ళ నాన్నగారు ఏమన్నారంటే, మీరు ఎగ్జామ్లో బాగా స్కోర్ చేస్తే ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళకి నేను KTM బైక్ కొంటా అన్నారండి. ఓకేనా,
కేటీఎం బైక్ ఇద్దామా, ఐఫోన్ ఇద్దామా? అబ్బాయిలు కదా, బైక్ ఇద్దాంలేండి. ఓకేనా, కేటీఎం బైక్ ఇద్దాం అన్నారు. అయితే ఎగ్జామ్ రాశారు. అన్నదమ్ములు అంటే డిఫరెంట్ క్లాసెస్ చదువుతారు కదా. అయితే లంబు అనేవాడు చిన్నోడు, జంబు అనేవాడు పెద్దోడు. ఓకేనా, చిన్నోడు ఏం చేశాడు, 500 మార్క్స్ కండి చిన్నోడికి ఎగ్జామ్, పెద్దోడికి వచ్చేసరికి 1000 కండి. ఓకేనా, చిన్నోడు ఏం చేశాడు, 500కి 440 చేశాడండి, 500కి 440 స్కోర్ చేశాడు. పెద్దోడు ఏం చేశాడు, 1000కి 900 వచ్చాయండి, 1000కి 900 వచ్చాయి పెద్దోడికి. ఓకేనా, అయితే ఇప్పుడు ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకే వాళ్ళ నాన్న ఏమన్నారు, కొనిస్తా అన్నారు కదా, బైక్ కొనిస్తా అన్నారు, కేటీఎం బైక్. అయితే చిన్నోడికేమో 440 వచ్చాయి, పెద్దోడికేమో 900 వచ్చాయి. కానీ ఇద్దరికి డిఫరెంట్ మార్క్స్, మనోడికి 1000 మార్క్స్, చిన్నోడికి 500 మార్క్స్. అయితే మీరు చూడగానే ఏమనుకుంటారు, వీడికి 60 మార్క్సే తగ్గాయి, పెద్దోడికి 100 మార్క్స్ తగ్గాయి, కాబట్టి చిన్నోడే బాగా స్కోర్ చేశాడు, చిన్నోడికి కేటీఎం బైక్ కొని ఇచ్చేద్దాం. ఎలాగో చిన్నోళ్ళు అంటే బాగా తెలివిగా ఉంటారు, పెద్దోళ్ళు జాలి చూపిస్తే దాన్ని యూజ్ చేసుకొని చిన్నోళ్ళు అలానే చేస్తారు కదా. నేను కూడా చిన్నోడినే అండి. చూడండి, అయితే ఈ చిన్నోడికి ఏమైంది, 60 మార్కులు తక్కువ వచ్చాయి, పెద్దోడికి 100 మార్కులు తక్కువ వచ్చాయి కదా. చిన్నోడు వచ్చి నాకే బైక్ కొనండి అంటారు. అవునా, నిజానికి ఎవరికి కొనాలండి చెప్పండి, మీరు కామెంట్లో చెప్పండి. చూడండి, అయితే మనం ఇలాంటప్పుడు మనకి పర్సంటేజ్ అనేది యూజ్ అవుతుందండి. పర్సంటేజ్లో మనం కన్వర్ట్ చేస్తే 500కి 440 వచ్చాయి అనుకోండి. పర్సంటేజ్ అంటే ఏంటి, per 100కి ఎన్ని వచ్చాయని. సో 500కి 440 వస్తే 100కి ఎన్ని వస్తాయి, ఇంటూ 100. మనం రేసెస్లో డిస్కస్ చేసుకున్నాం కదా. సో 1000కి 900 వస్తే 100కి ఎన్ని వస్తాయి, ఇంటూ 100. సో ఇది మీరు తీసుకున్నట్టయితే ఈ 2 జీరోకి ఆ 2 క్యాన్సిల్ అయితే 90 వచ్చింది, 90%. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అయితే 5తో క్యాన్సిల్ చేస్తే మనకి ఏమవుతుంది, 5 8 జా 40, 5 8 జా 40. చూడండి, నిజానికి చిన్నోడికి 88% వచ్చింది, పెద్దోడికి 90% వచ్చింది. కావున పెద్దోడికి కేటీఎం బైక్ అనేది కొనివ్వాలి. సో ఇలా కంపేర్ చేయడానికి దేన్నైనా ఇలాంటప్పుడు మనకి పర్సంటేజ్ అనేది యూజ్ అవుతుందండి. నిజానికి ఇక్కడ మనకి పర్సంటేజ్ అనే టాపిక్ లేకపోతే చిన్నోడు పెద్దోడి మీద దౌర్జన్యం చేసి కేటీఎం బైక్ని అయితే కొట్టేసేవాడు. ఓకేనా, ఏం లేదండి, ఇలా ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తే మీకు అర్థమవుతుందనే ఉద్దేశంతో ఎగ్జాంపుల్స్తో చెప్పడం అయితే మీకు జరిగిందండి. ఓకేనా, దీంతో పాటు మనకి రియల్ లైఫ్లో చాలా కండిషన్స్లో చాలాసార్లు మనకి ఈ పర్సంటేజ్ అనే టాపిక్ అనేది యూజ్ అవుతుంటుందండి. సపోజ్ మీరు బ్యాంక్స్ తీసుకోండి, బ్యాంక్స్కి వెళ్ళాక మీరు వెంటనే ఏమడుగుతారు, ఇంట్రెస్ట్ రేట్ అడుగుతారు కదా. ఇంట్రెస్ట్ రేట్ బ్యాంక్స్లోకి వెళ్తే ఇంట్రెస్ట్ రేట్. సో మీరు సపోజ్ 1 లక్ష రూపాయలు అప్పు తీసుకున్నారనుకోండి, వాళ్ళు ఏమంటారు, 10% ఇంట్రెస్ట్ రేట్ అండి, 15% ఇంట్రెస్ట్ రేట్ అని చెప్తారు కదా, చెప్తూ ఉంటారు. సో మీకు బ్యాంక్స్లో యూజ్ అవుతుంది. సపోజ్ జిఎస్టీ తీసుకోండి, జిఎస్టీ మనం ఏం కొన్నా కూడా జిఎస్టీ అనేది ఏముంటుంది, ఒక 18% ఉంటుంది. అవునా, ఏ వస్తువు కొన్నా కూడా 18% జిఎస్టీ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది అంటే డిఫరెంట్ వస్తువులకు అలా ఉంటుంది, మోస్ట్లీ 18% ఉంటుంది కదా. సో ఇక్కడ కూడా మనకి పర్సంటేజ్ యూజ్ అవుతుంది. ఇంకా చాలాసార్లు అవుతుంది. సపోజ్ డిస్కౌంట్ తీసుకోండి, ఎలాగో మనకి సంక్రాంతి క్రిస్మస్ వచ్చాయి కదా, ఇలాంటప్పుడు మనం అందరం ఏం చేస్తాం, డ్రెస్సెస్ కొనుక్కుంటాం, షాపింగ్ చేస్తూ ఉంటాం. సో మీరు ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా 15% ఆఫ్, 20% ఆఫ్ అని అంటుంటారు కదా. 15% ఆఫ్, 20% ఆఫ్. మనకి రియల్ లైఫ్లో ప్రతి దగ్గర పర్సంటేజ్ అనేది యూజ్ అవుతుందండి. ఓకేనా, 15% ఆఫ్ అంటారు, 20% ఆఫ్ అంటారు, ఇలా. అలానే ఇంకా చాలా కేసెస్లో కూడా మనకి సపోజ్ మార్క్స్ తీసుకోండి, ఇప్పుడే మార్క్స్ కంపేర్ చేసాం కదా, మార్క్స్ దగ్గర కూడా మనకి పర్సంటేజ్ అవుతుంది. నాకు 75% వచ్చింది, నాకు 90% వచ్చింది అని చెప్తూ ఉంటారు. అవునా, ఇలా మనకి చాలా దగ్గరలో కూడా మనకి పర్సంటేజ్ అనేది యూజ్ ఉంటుందండి. ఓకేనా, అయితే దీనిలో ఇప్పుడు మనం ఇలా పర్సంటేజ్లో ఉంది కదండి, పర్సంటేజ్లో ఉన్నదాన్ని ఫ్రాక్షన్లోకి మార్చడం నేర్చుకుందాం. సింపుల్ అనండి, చూడండి. అంటే శాతంలో ఉన్నదాన్ని భిన్న రూపంలోకి ఎలా మారుద్దాం అనేది చూద్దాం. చూడండి, 25% ఉందండి, 25% ఉంది. ఓకేనా, 25% అంటే అర్థం ఏంటి, 100కి 25 అవుట్ ఆఫ్ 100 కదా. సో ఫ్రాక్షన్ ఫార్మ్ రాయడం అంటే ఎలా రాస్తాం, ఇంతేనండి, 25/100. ఇదే ఫ్రాక్షన్ ఫార్మ్ అండి. సో మీరు ఇప్పుడు క్యాన్సిల్ చేశారనుకోండి, ఏమవుతుంది, 1/4 అవుతుంది కదా. క్యాన్సిల్ చేస్తే 25/100ని క్యాన్సిల్ చేస్తే మనకి ఏమైంది, 1/4 అయింది. ఓకేనా, అంటే 4లో 1 భాగం.
4లో 1 భాగం అలా అయినా చెప్పొచ్చు, లేదా 1ని 4 భాగాలు చేశారు అలా అయినా చెప్పొచ్చు. ఇలా ఈ క్షణానికి ఇలా చెప్పుకుందాం, 4లో 1 భాగం. సో ఇలా పర్సంటేజ్లో ఉన్నదాన్ని ఫ్రాక్షన్లోకి మార్చాలంటే ఏం చేశాను, ఈ పర్సంటేజ్ ఉంది కదా దీని ప్లేస్లో అది తీసేసి బై 100 చేసుకున్నాను, అవునా? సో అలా సపోజ్ నేను ఇప్పుడు ఏమన్నాను 30% అన్నా అండి, 30% అన్నా. సో ఏం చేయాలి మనం, 30% అంటే 100కి 30 కదా, 100కి 30. అలాగా దాన్ని ఏం చేస్తాం, ఈ పర్సంటేజ్ అనే సింబల్ని తీసేసి బై 100 చేస్తాం, అవునా? అంటే 30/100. దీన్ని ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, 3/10 అవుతుంది. అర్థమైంది కదండి? సేమ్ అలానే 45% అన్నారు అనుకోండి, ఏం చేస్తాం, బై 100 అంటే పర్సంటేజ్లో ఉన్నదాన్ని ఫ్రాక్షన్లోకి మార్చాలంటే ఏం చేస్తున్నాం, బై 100 చేస్తున్నామండి. దీన్ని క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, 5 9 5 20. ఓకేనా? అందరికి అర్థమైంది కదండి? ఇలా మనం పర్సంటేజ్లో ఉన్నదాన్ని ఫ్రాక్షన్లోకి మార్చాలంటే బై 100 చేస్తామండి. సపోజ్ ఇంకోటి తీసుకున్నాం చూడండి, ఈసారి 6 and 1/4% తీసుకుందాం, మిక్స్డ్ ఫ్రాక్షన్లో తీసుకున్నాం. అంటే ఇది పర్సంటేజ్లో ఉంది, దీన్ని ఫ్రాక్షన్లోకి మార్చాలంటే ఏం చేస్తాం, 6 and 1/4% అంటే ఏంటండి, 4 6 24 అంటే 25/4%, 25/4%. దీనికి ఏం చేయాలి, పర్సంటేజ్ ఫ్రాక్షన్లోకి మార్చాలంటే బై 100 చేయాలి. ఈ పర్సంటేజ్ సింబల్ తీసేసి బై 100 చేసేయండి, ఏమవుతుంది, 25/400 అవుతుంది. ఓకేనా? క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, 1/16 వస్తుంది. 25 1 25 16. ఇప్పుడు కూడా 25తో దేన్నైనా డివైడ్ చేయాలంటే సింపుల్గా చూడండి, ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయో చూడండి, ఎన్ని హండ్రెడ్స్ ఉంటే ఇంటూ 4. ఇక్కడ 4 హండ్రెడ్స్ ఉన్నాయి కాబట్టి 4 4 × 4. ఇలా మనం సింపుల్గా దేన్నైనా 25తో క్యాన్సిల్ చేయొచ్చండి. అర్థమైంది కన్నా అందరికీ? పర్సంటేజ్లో ఉన్నదానికి ఫ్రాక్షన్స్లో మాత్రం చాలా ఈజీ. సింపుల్గా నేను ఏం చేశానంటే డివైడెడ్ బై 100 చేశానండి. అయితే ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే ఇప్పుడు రివర్స్ చేద్దామండి. ఫ్రాక్షన్లో ఉన్నదాన్ని పర్సంటేజ్లోకి మారుద్దాం, భిన్న రూపంలో ఉన్నదాన్ని శాతాల్లోకి మారుద్దామండి. ఓకేనా? చూడండి ఇక్కడ ఏం చేసాం, మనకు 1/4 వచ్చింది కదా, అవే తీసుకుందాం, అవే వాల్యూస్. చూడండి 1/4 వచ్చింది కదండి, 1/4. తర్వాత ఏమొచ్చింది, 3/10 వచ్చింది. తర్వాత 9/20 వచ్చింది కదా, 9/20. తర్వాత ఏమొచ్చింది, 1/16 వచ్చింది. ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఫ్రాక్షన్ ఫామ్లో ఉన్నాయి. దీన్ని పర్సంటేజ్ ఫామ్లోకి మారుద్దామండి. ఓకేనా? సో ఇందాక ఏం చేసాం, డివైడెడ్ బై 100 చేసాం. ఇప్పుడు దానికి రివర్స్లో చేయాలి. దానికి రివర్స్ ఏమవుతుందండి, ఆబ్వియస్లీ ఇంటూ చేస్తే సరిపోతుంది కదా. డివైడెడ్ బైకి రివర్స్ అంటే ఇంటూ 100 అండి. ఓకేనా? 1/4 ఫ్రాక్షన్ ఫామ్లో ఉంది, పర్సంటేజ్ ఫామ్లోకి మార్చాలంటే ఇంటూ 100. 1/4 × 100 అంటే ఏమవుతుంది, 25% అవుతుందండి. ఓకే, తర్వాత 3/10 అంటే ఏమవుతుంది, సో 30% ఇంటూ 100 అండి. సింపుల్లీ ఫ్రాక్షన్ ఫామ్ని దీనిలోకి పర్సంటేజ్ ఫామ్లోకి మార్చాలంటే ఇంటూ 100. సో 9/20 పర్సంటేజ్లోకి మార్చాలంటే ఇంటూ 100. సో 9 5 45. నెక్స్ట్ ఇంటూ 100 చేస్తే ఏమవుతుంది, 100/16 అయింది, 100/16% అయింది. దీన్ని ఇంకా రాసేసుకుంటే ఏమవుతుంది, క్యాన్సిల్ చేయండి, 4 4 4 25. 25/4 అంటే ఇందాక రాసుకున్నాం కదా, 6 and 1/4%. అర్థమైంది కదండి? ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్కి మార్చాలంటే ఇంటూ చేస్తామండి, ఇంటూ 100. అదే పర్సంటేజ్ నుండి ఫ్రాక్షన్ మార్చాలంటే బై 100 చేస్తాం. ఈ పాయింట్ ఈ రెండు కూడా అందరికీ క్లియర్గా అర్థమయ్యని అనుకుంటున్నానండి. చాలా ఈజీ కదండి. ఓకే, సో బేసిక్స్ అని ఏం కంగారు పడొద్దండి, బేసిక్స్ నీట్గా నేర్చుకోండి. ఓకేనా? ఓకే, జంబు రైట్ ఆన్సర్ అండి, నీరజ యశ్వంత్ 90%. ఓకేనా? సో సార్ రేషియో అండ్ ప్రపోర్షన్స్ కంప్లీట్ అయింది, అయినట్టేనండి. ఒకసారి మీరు యాప్లోకి వెళ్ళి చూసుకుంటే ఉంటుంది, డౌన్లోడ్ విజన్జయ్ యాప్ అండి. ఓకేనా? చూడండి. అయితే ఇప్పుడు మనం కొన్ని ఫ్రాక్షన్స్ని పర్సంటేజ్లోకి మారుద్దాం. చూడండి, కొన్ని ఫ్రాక్షన్స్ని పర్సంటేజ్లోకి మారుద్దాం. ఫస్ట్ మనం 1 తీసుకుందామండి. ఓకేనా? 1/1 తీసుకుందాం. 1/1ని ఫ్రాక్షన్ పర్సంటేజ్ మార్చాలంటే ఏం చేయాలి, ఇంటూ 100. 1/1 × 100 అంటే ఏమవుతుంది, 100%. నెక్స్ట్ 1/2 తీసుకుందాం, నెక్స్ట్ ఫ్రాక్షన్. ఓకేనా? 1/2. సో దీన్ని పర్సంటేజ్లోకి మార్చాలంటే ఇంటూ 100. 1/2 × 100 అంటే ఏమవుతుందండి, 50%. ఓకేనా? నెక్స్ట్ 1/3 తీసుకుందాం. 1/3ని ఇంటూ 100 చేయండి, 2 1 250 చేస్తే 50% వచ్చింది. నెక్స్ట్ 1/3 × 100 అంటే
3తో డివిజిబుల్ అవ్వదు. 3 99, ఇంక 1 మిగిలింది కాబట్టి దీన్ని ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్గా రాసుకుందాం. ఓకే, నెక్స్ట్ 1/4ని పర్సంటేజ్లకు మారిస్తే ఏమవుతుంది అంటే ఇంటూ 100 చేయండి. 1/4 ఇంటూ 100 అంటే 4 1 4 25 సో 25%. ఓకేనా, నెక్స్ట్ 1/5 మారుద్దాం. చూడండి 1/5 మారిస్తే ఏమవుతుంది 1/5 ఇంటూ 100 సో 5 1 5 20 ఏమొచ్చింది మనకి 20% వచ్చిందండి. అవునా, నెక్స్ట్ 1/6 మార్చండి. 1/6 ఇంటూ 100 చేద్దాం. ఇంటూ 100 చేస్తే ఏమవుతుంది 100/6 అంటే 2 3 250 50/3 వచ్చింది. 50/3 వచ్చింది అంటే 3 16 48 2/3 వచ్చింది. ఓకేనా, అర్థమవుతుంది కదండి ఫ్రాక్షన్ ఫామ్ని పర్సంటేజ్లకు ఎలా మార్చాలనేది. ఇలా మారుస్తున్నామండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి 1/7 తీసుకోండి. 1/7 ఇంటూ 100 చేస్తే ఏమవుతుంది చెప్పండి కామెంట్స్లో. 1/7 ఇంటూ 100 అంటే క్యాన్సిల్ అవుతుంది 100/7. సో దీన్ని 14 7 98, 2 మిగిలింది సో 2/7. ఓకేనా, నెక్స్ట్ చూడండి 1/8 అండి. 1/8 ఇంటూ 100 సో 4 2 4 25. ఓకేనా, సో 25/2 అంటే ఏంటి 12.5 కదండి. 12.5% అయినా రాయొచ్చు లేదా 12.1/2% అయినా రాయొచ్చండి. నెక్స్ట్ 1/9 ఇంటూ 100 చేయండి. 1/9 ఇంటూ 100 చేయండి. చేస్తే మీకు ఏమొస్తుంది చూడండి 9 11 99, 1 మిగిలింది అంటే 1/9 వచ్చింది. మళ్ళీ దీన్ని ఎలా రాసుకోవచ్చు 11.1111 అయినా రాసుకోవచ్చు అండి. మీరు క్యాలిక్యులేట్ చేసినా అంతే వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ 1/10 తీసుకుందాం. 1/10 ఇంటూ 100 చేస్తే ఏమవుతుంది 10% అవుతుంది. తర్వాత 1/11 తీసుకుందామండి. 1/11 ఇంటూ 100 చేస్తే ఏమవుతుంది 11 9 99, 1 మిగిలింది 1/11. లేదా దీన్ని ఎలా రాయొచ్చు 9.09% అయినా రాయొచ్చు అండి. సో మీరు ఇక్కడ గమనించారా అండి, ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్లోకి మార్చాలంటే జస్ట్ ఇంటూ 100 చేస్తే వస్తుంది. అయితే ఇక్కడ మీరు గమనించినట్టయితే నేను 1/1 1/2 1/3 1/4 1/5 1/6 1/7 1/8 1/9 1/10 1/11 ఇలాగా 1/15 1/16 1/20 1/25 ఇలా మనం చేయొచ్చండి. ఓకేనా, అయితే ఇవి మనకి చాలా దగ్గరలో మనకి ఇవి యూజ్ అవుతాయండి. ఓకేనా, సో మీరు ఇలా డైరెక్ట్గా చేయడం అనుకోండి చాలా టైం పడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కంటెస్ట్ పెట్టేసుకోవాలండి. ప్రతి ఒక్కరు కూడా ఏంటి అనేది చూద్దాం. చూడండి ఇక్కడ మనకి వాల్యూస్ ఉన్నాయి కదండి, ఈ టేబుల్ ఉంది కదా. ప్రతి ఒక్కరు ఎవరెవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో మీరు అర్థమెటిక్గా స్ట్రాంగ్గా ఉండాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ వాల్యూస్ అన్నీ గుర్తుపెట్టుకోవాలండి. ఆల్రెడీ మీకు మన విజన్జయ్ వాళ్ళు టీం వాళ్ళు షేర్ చేయడం జరిగింది. ఓకేనా, డైలీ క్యాప్స్లో షీట్లో ఇవన్నీ ఇవ్వడం జరిగింది కదా. ప్రతి ఒక్కరు మార్నింగ్ లేవగానే ఒకసారి ఇవన్నీ రివిజన్ చేసుకోండి. అర్థమెటిక్ అంతా మనకి యూజ్ అవుతూ ఉంటాయండి. 1/1 అంటే 100%. ఓకే, డెసిమల్ అయితే అంతా. 1/2 అంటే 50%. 1/3 అంటే 33 and 1/3%. దాన్నే 33.33%గా రాయొచ్చు. 1/4 అంటే 25%. ఇప్పుడు ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం కదండి. 1/6 అంటే 16 and 2/3%, 16.67%. 1/7 అంటే 14 and 2/7%, 14.28%. 1/8 అంటే 12.5%, 12 and 1/2%. 1/9 1/10 1/11 1/12 అంటే 8.33 అండి. మీరు ఇందాక మనం కన్వర్ట్ చేసాం కదా, ఇంటూ 100 చేశారనుకోండి మనకి ఈ వాల్యూస్ వస్తాయండి. సేమ్ 1/13 1/14 1/15 1/16. ఓకేనా, ఆల్రెడీ 1/17 1/18 అవి కూడా నేర్చుకుంటే మంచిదేనండి. బట్ ఇవైతే మెయిన్ బేసిక్ అండి, ఇంతవరకు నేర్చుకోండి. మీరు ఇక్కడ ఏది ఎంతవరకు అవసరం, స్టూడెంట్ ఎంతవరకు గుర్తుపెట్టుకోగలడు వాటన్నిటిని ఆలోచించి, ఎందుకంటే మేము కూడా ఇంతకుముందు ఆస్పిరెంట్స్ అయ్యండి. ఓకేనా, సో లిమిటెడ్ కంటెంట్ ఇవ్వాలి, ప్రాపర్గా యూజ్ అయ్యే కంటెంట్ ఇవ్వాలనే ఉద్దేశం అనేది ఎప్పుడు కూడా ఉంటుందండి. ఓకేనా, చూడండి నెక్స్ట్ 1/20 అంటే ఏమైంది 5% అయింది. మీరు గమనించారనుకోండి ఒకటి ఇక్కడ చూడండి 1/5 అంటే ఏమైందండి 20% అయింది. 1/5 అంటే సేమ్ 1/20 అంటే ఏమైంది 5% అయింది. అంటే ఈ వాల్యూ ఇక్కడికి వచ్చి ఈ వాల్యూ అక్కడికి వెళ్ళినా సేమ్ అవుతుంది అని. ఓకేనా, ఇక్కడ చూడండి 1/2 ఈక్వల్ ఏమైంది 50% అయింది కదా. సో 1/50 అంటే 2% అవుతుంది. అర్థమవుతుందా? సేమ్ మీరు ఏదైనా తీసుకోండి 1/8 అంటే 12.5% అయింది కదా. 1/12.5% అంటే 8 అవుతుంది, 8% అవుతుంది. అర్థమైందా? సేమ్ చూడండి ఇక్కడ కూడా చూడండి 1/4 అంటే ఏమన్నాం మనం ఇక్కడ 1/4 అంటే 25% అన్నాం. అదే 1/25 అంటే ఏమవుతుంది 4% అవుతుంది.
ఓకేనా అండి. ఇలా 1/30 అంటే 3 and 1/3% అండి. తర్వాత 1/40 అంటే 2.5%. ఎందుకంటే ఇవి ఇక్కడ 1/30 1/40 మెన్షన్ చేసినంటే కొన్నిసార్లు మీకు ఎగ్జామ్లో డైరెక్ట్గా 2.5% పెరిగింది అంటారు, 2.5% పెరిగింది అంటారు. అప్పుడు మనకి 1/40 అనేది యూజ్ అవుతుంది. ఓకేనండి. దీన్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి మనం వచ్చేటప్పుడు అవి డిస్కస్ చేద్దామండి. తర్వాత చూడండి, ఇక్కడ 1/20 అంటే ఏమన్నామండి, 5% అన్నాం కదా. అదే 3/20 అంటే ఏమైంది, మనకి 15% అయింది. అంటే దానికి ఇంటూ 3 చేస్తే 3/20 అంటే 15%. ఇక్కడ 2.5 అంటే 1/40, అదే దీనికి ఇంటూ 3 చేస్తే ఏమొచ్చింది 7.5 అంటే 3/40. అర్థమైంది కదండి. ప్రతి ఒక్కరు కూడా ఈ టేబుల్ అనేది గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకేనా అండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి, రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుందండి. అనయ్ చౌదరి, అనయ్ నాకు తెలుసండి మీరు. ఓకే, నెక్స్ట్ CGL CHSL Tier 2 కంప్లీట్ మ్యాథ్స్ క్లాసెస్ చెప్పండి సార్. ఇప్పుడు డిస్కస్ చేసే ప్రతి ఒక్కరు కూడా Tier 1 Tier 2 అంతా ఇంక్లూడ్ చేసుకొని డిస్కస్ చేయడం జరుగుతుందండి. బేసిక్ ప్రాబ్లమ్స్, అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్ కూడా. ఓకేనా. స్మైల్ నాయుడు గారు. తర్వాత యాస్పిరెంట్ అది కూడా డిస్కస్ చేద్దామండి, మీరు చెప్పింది కూడా. ఓకేనా. ఇంకా ఓకేనా. నెక్స్ట్ ముందుకు వెళ్దామండి. చూడండి, అయితే ఇప్పుడు మనం ఈ బేస్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి కదండి. ఇప్పుడు కొన్ని ఫ్రాక్షన్స్ అనుకున్నాం కదా మనం, 1/8 అని, 1/9 అని, ఇలా 1/4 అని, 1/5 అని. వీటి నుండి మనం కొన్ని ఫ్రాక్షన్స్ అనేవి డెరైవ్ చేయవచ్చండి. ఎలా అనేది చూద్దాం. చూడండి, నిజానికి మనం 1/4 అంటే ఏమనుకున్నాం, 1/4 అంటే పర్సంటేజ్లో చెప్పాలంటే ఏమవుతుంది, 25% కదా. 1/4 అంటే 25%. అయితే దీన్ని మల్టిప్లై చేయండి ఇంటూ 2తో బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది, 2/4 అవుతుంది కదా. 2/4 ఏమైంది అంటే 1/2 అంటే 50%. చూడండి, అంటే 25% కూడా ఇంటూ 2 చేశారు, 50%. మళ్ళీ సేమ్ దీన్ని ఇంటూ 3 చేయండి. ఇంటూ 3 చేస్తే ఏమవుతుంది, సో 3/4 అయింది కదా. 1/4 ఇంటూ 3 అంటే 3/4 ఈక్వల్ టు 25%ని ఇంటూ 3 చేస్తే ఏమవుతుంది 75%. అర్థమైందా మీకు? అంటే ఈ ఫ్రాక్షన్ నుంచి ఇది డెరైవ్ చేసామండి. కొన్నిసార్లు మీకు ఎగ్జామ్స్లో డైరెక్ట్గా ఏమంటారంటే 75% ఇచ్చేస్తారండి. అప్పుడు మీరు ఫ్రాక్షన్ ఫామ్లో తీసుకోవాలంటే డైరెక్ట్గా 3/4 తీసేసుకోవచ్చండి. అర్థమైందా? సేమ్ అలా అని మనం ఇప్పుడు 1/5 చూద్దాం. చూడండి, 1/5 అంటే ఏమవుతుంది, 20% కదా. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. 1/5 అంటే 20%. దీన్ని ఇంటూ 2 చేశారనుకోండి, ఏమవుతుంది 2/5. 1/5 ఇంటూ 2 అంటే 2/5. 20 ఇంటూ 2 చేస్తే ఏమవుతుంది 40%. అంటే మీకు ఇక్కడ అర్థమైందా అండి? సో దీనికి ఇది ఉంది కదా, 1/5 ఉంది కదా. ఈ బేస్ ఫ్రాక్షన్ని మీరు మల్టిప్లై చేసుకుంటూ వెళ్తే మనం కొన్ని ఫ్రాక్షన్స్ని డెరైవ్ చేసుకోవచ్చు అండి. 1/5 ఇంటూ 2 చేస్తే 2/5. సో కొన్నిసార్లు మీకు 40% అంటారండి ఎగ్జామ్లో, అప్పుడు ఫ్రాక్షన్గా డైరెక్ట్ తీసేసుకోవాలి 2/5. ఓకేనా. అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. తర్వాత ఇంటూ 3 చేస్తే ఏమవుతుంది 3/5 కదా. 3/5 అంటే 20% ఇంటూ 3 అంటే ఏమవుతుంది 60%. 60% అన్నారంటే డైరెక్ట్గా 3/5 తీసేసుకోవాలి. ఓకేనా. తర్వాత 4/5 అంటే ఏమవుతుంది మనకి, ఇంటూ 4 చేస్తే 80%. అర్థమైంది కదండి. ఇలా మనకి 40%, 60%, 80% అలా కూడా ఇస్తారండి. ఓకేనా. మీరు కావాలంటే 80% అంటే 80/100 వేసుకుంటూ క్యాన్సిల్ చేస్తే 24/25 వస్తుంది, కాదన్ను. కానీ ఇలా గుర్తుపెట్టేసుకుంటే మనకి ప్రాబ్లమ్స్ అనేవి చాలా స్పీడ్గా చేయొచ్చండి. మీరు అందరూ అంటుంటారు కదా, సార్ నా స్పీడ్ అనేది ఇంప్రూవ్ అవ్వట్లేదని. ఇలాంటి బేసిక్ థింగ్స్ అన్నిటిని ఫాలో అయ్యారు అనుకోండి, ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుందండి. ఓకేనా. ఇలా 1/5 సపోజ్ నేను 1/7 తీసుకున్నాను. ఓకేనా. 1/7 అంటే ఏంటి, 14 and 2/7. దీన్ని మనం ఎలా చెప్పొచ్చు, 14.28%. అవునా, 14.28%. సో దీన్ని ఇప్పుడు 2/7 అడిగారు అనుకోండి, ఏం చేస్తాం, ఇంటూ 2 చేస్తాం. ఇంటూ 2 చేస్తే ఏమవుతుంది, 14 ఇంటూ 2 చేస్తే 28 and 4/7% అవుతుంది. ఓకేనా. లేదా మనకి ఇలా తీసుకున్నాం అనుకోండి, 28.56% అండి. ఓకేనా. అయితే చూడండి, ఇలా బేస్ ఫ్రాక్షన్ 1/7 ఉంది, దీని నుంచి 2/7 ఫైండ్ అవుట్ చేసేయచ్చండి. కొన్నిసార్లు 5/7 అడుగుతుంటారు. ఓకేనా, 6/7 అంటుంటారు. ఇలా బేస్ ఫ్రాక్షన్ నుంచి అవన్నీ కూడా మనం డెరైవ్ చేసేయచ్చు.
ఓకేనా. అలానే ఇంకొన్ని చూద్దాం. చూడండి 1/8 చూద్దామండి. ఇది చాలాసార్లు మనకి యూజ్ అవుతుంటుంది. 1/8 1/8 అంటే ఏం చేసుకున్నాం? 1/8 అంటే ఏమైంది? 12.5%. అవునా. సో 1/5 అంటే 12.5%. అయితే మనకి ఇప్పుడు 3/8 కావాలనుకోండి, ఏం చేస్తాం? ఇంటూ 3 చేస్తాం. 12.5% ఇంటూ 3 అంటే ఏమైంది? 37.5%. ఓకేనా. కొన్నిసార్లు మనకి డైరెక్ట్గా 37.5% అని ఇస్తారండి. మీరు ఇప్పుడు మీరు ఏమైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఉంటే చాలాసార్లు మీరు వినుంటారు 37.5%. ఎప్పుడైనా కూడా మీకు 37.5% వచ్చింది అనుకోండి, ఇమీడియట్గా మీకు 3/8 అని గుర్తొచ్చేయాలండి. ఓకేనా. సపోజ్ అలానే ఇంటూ 5 చేస్తే ఏమవుతుంది? 5/8. 5/8 అంటే ఏంటండి? 1/8 అంటే 12.5 ఇంటూ 5 చేస్తే 12.5 ఇంటూ 5 చేస్తే ఏమవుతుంది? మనకి 62.5 అవుతుందండి. ఓకేనా. అలాగే ఇంటూ 7 చేస్తే ఏమవుతుంది? 12.5 ఇంటూ 7 చేశారనుకోండి 87.5 అవుతుందండి. ఓకేనా. సో చూడండి, 7/8 అంటే మీరు ఇంటూ 7 అయినా చేయొచ్చు, 1/8కి ఇంటూ 7 చేయొచ్చు, లేదా 1/8 ఉంది కదా, 1 - 1/8 చేసినా కూడా మీకు 7/8 వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? 100 నుంచి 12.5 తీసినా కూడా మీకు ఈ 7/8 అనేది రావడం జరుగుతుంది. తీసినా కూడా 87.5% వస్తుంది. అర్థమైంది కదండి మీకు ఇది? ఓకేనా. చూడండి, సో ఇలా మనం బేస్ ఫ్రాక్షన్స్ నుంచి ఇలా డెరైవ్ చేసుకోవచ్చు అండి. వీటితో పాటు ఇంకొన్ని ఉన్నాయి, చూద్దాం. చూడండి, సపోజ్ చూడండి 1/20 తీసుకుందామండి. ఓకేనా. 1/20 అంటే ఏమవుతుంది? 1/20 అంటే 5% కదండి. 5%. అవునా. నాకు ఇప్పుడు 15% కావాలండి. సో మన క్వశ్చన్లు ఏమన్నారు? 15% ఇచ్చారనుకోండి. ఓకేనా. దీన్ని ఫ్రాక్షన్లో మార్చాలంటే 15/100 చేయాలి కదా. అలా కాకుండా 5% అంటే 1/20. సో ఇది ఏమైంది? ఇంటూ 3 అయింది కదా. ఇంటూ 3 అయింది. సో 15% అంటే 1/20 ఇంటూ 3. సో 3/20 అవుతుంది. 3/20 అవుతుంది. అర్థమైంది కదండి. ఇన్ ద సేమ్ వే మనకి 45% అడిగారు అనుకుందాం. ఓకేనా. 45%. అప్పుడు ఏమవుతుందండి? 45% అంటే 5% అంటే 1/20. 5% అంటే 45% అంటే ఇంటూ 9 కదా. సో సేమ్ 1/20 ఇంటూ 9 అంటే 9/20. అర్థమైంది కానీ ప్రతి ఒక్కరికి ఇలా మనం ఈ బేస్ ఫ్రాక్షన్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. వీటి యూసేజ్ అనేది మీకు ముందు అర్థమవుతుంది. ప్రెజెంట్ అయితే జాగ్రత్తగా వినండి, సరిపోతుంది. ఓకేనా. ఆ తర్వాత చూడండి, సపోజ్ ఇప్పుడు మనం 1/25 తీసుకుందాం. 1/25 తీసుకుందాం. 1/25 అంటే ఏమవుతుంది? 4%. అవునా. కొన్నిసార్లు మనకి ఎగ్జామ్లో ఏమంటారు? 16% ఇస్తుంటారు. 16%. అప్పుడు దాన్ని ఫ్రాక్షన్స్లో మార్చాలంటే ఏంటి? 16/100 అదంతా కాకుండా 4% అంటే 1/25. 4% నుండి 16% అయిందంటే దాని అర్థం ఏంటండి? ఇంటూ 4 కదా. ఇంటూ 4. కావున ఈ 1/25 కూడా ఇంటూ 4 చేసేయండి. ఏమవుతుంది? 4/25. అర్థమైంది కదండి. ఇలా మీకు ఈ పర్సంటేజ్ బేస్ ఫ్రాక్షన్స్ నుండి ఇంకా చాలా ఫ్రాక్షన్స్ను డిరైవ్ చేసుకొని చాలా స్పీడ్గా ప్రాబ్లమ్స్ అనేవి చాలా తొందరగా చేయొచ్చండి. ఓకేనా. సేమ్ సపోజ్ 24% అడిగానండి నేను. 24% అంటే ఏమవుతుందో కామెంట్స్లో మీరే చెప్పండి. 24% అంటే ఏమవుతుంది చెప్పండి మీరే. ఎవరు తొందరగా చెప్తారో చూద్దాం. 24%. కావాలి, తొందరగా చెప్పాలి. కృష్ణవంశీ 6/25 రైట్ ఆన్సర్ అండి. జెన్నీ రోహి రైట్ ఆన్సర్ అండి. సో 1/25 అంటే 4%. 24% అంటే ఇంటూ 6. సో 1/25 ఇంటూ 6 ఏమవుతుంది? 6/25. అర్థమైంది కదండి. ఓకేనా. సో జెన్నీ రైట్ అండి. నాగజ్యోతి రైట్ ఆన్సర్ అండి. రామారావు గారు రైట్ ఆన్సర్ అండి. ఓకేనా. చూడండి, ఇలా మనం ఇలా బేస్ ఫ్రాక్షన్స్ నుంచి డెరైవ్ చేసుకోవచ్చండి. ఓకేనా. వీటి యూసేజ్ అనేది మీ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు క్లియర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనండి. చూడండి, వాటిని ఇక్కడ నేను ఒక షీట్లో ఇవ్వడం జరిగింది. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. ఓకేనా. ఒకసారి 1/3 అంటే 33 and 1/3%. దీన్ని ఇంటూ 2 చేసింది అనుకోండి 66 and 2/3%. అలాగే 1/4 అంటే 25%. 2/4 అంటే ఇంటూ 2 ఇంటూ 3. సేమ్ 1/5, 2/5, 3/5, 4/5.
1/6 అంటే 16 and 2/3%. దీనికి ఇంటూ 5 చేస్తే 83 and 1/3%. దీన్ని మనం ఏం చేయొచ్చు, 1 - 1/6 అయినా చేయొచ్చు అండి. అప్పుడే అంటే దాని అర్థం ఏంటి, 100% నుంచి -16 and 2/3% అయినా చేయొచ్చు అండి. ఇలా చేసినా కూడా మనకి ఆన్సర్ అనేది సేమ్ 83 and 1/3% వస్తుంది. ఓకేనా అండి, చూడండి. అలాగే 1/7, 2/7, 5/7, 1/8, 3/8, 5/8, 7/8. ఓకేనా, ఇవి మనకి ఇవన్నీ బాగా యూజ్ అవుతాయండి. కొన్నిసార్లు క్వశ్చన్స్లో డైరెక్ట్గా 62.5% అని 87.5% అని ఇచ్చేస్తూ ఉంటారండి. ఓకేనా, సో ఇవి కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. అలాగేనండి. అయితే ఇప్పుడు మీరు గమనించారో లేదో 9కి 11కి మధ్యలో ఒక రిలేషన్ ఉందండి. చూడండి, 1/9కి 1/11కి మధ్యలో ఒక రిలేషన్ ఉందండి. అదేంటి అంటే ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. చూడండి, ఇందాక ఎవరో కామెంట్స్లో అడిగారు కదా, చూడండి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో చూసుకున్నట్టయితే 1/9 అనుకోండి, ఫ్రాక్షన్లో ఉంది కదా, దీన్ని పర్సంటేజ్లో మారిస్తే ఏమవుతుందండి, ఇంటూ 100. సో చేస్తే ఏమైంది, 100/9 అంటే 9. సో 9 11 99, ఇంకేం మిగిలింది, 1 మిగిలింది కాబట్టి 11 and 1/9% వచ్చింది. లేదా ఇంకా డెసిమల్లో మారిస్తే ఏమవుతుంది, 11.11%. అవునా, సేమ్ అలానే 2/9 చేయండి, 2/9 into 100. సో 200/9, 200/9 చేస్తే మీకు 22 and 2/9 వస్తుందండి. 22 and 2/9 ఆటోమేటిక్ వస్తుంది. ఓకేనా, దీన్ని డెసిమల్ ఫామ్లో చెప్తే ఏమవుతుంది, 22.22%. కావాలని మీరు చేయండి, అదే వస్తుంది. ఓకేనా, సపోజ్ 5/9 చేసింది అనుకోండి, 5/9 into 100 అంటే 500/9. మీరు సాల్వ్ చేశారు అనుకోండి 55 వస్తుంది. 55 and 5/9 వస్తుందండి. 9 into 55 ప్లస్ 5 చేస్తే మీకు 500 వస్తుంది. ఓకేనా, సో చూడండి. అయితే దీన్ని ఎలా రాయొచ్చు, 55.55%గా రాయొచ్చండి. ఓకేనా, ఇలా మనం 1/9, 2/9, 5/9 రాయొచ్చండి. మీరు గమనించినట్టయితే దీంతో పాటు ఒక్కసారి 1/11, 2/11, 5/11 కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. అప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్న ఒక రొమాంటిక్ రిలేషన్ మీకు అర్థమవుతుంది. చూడండి, 1/11 into 100 చేశారనుకోండి, 100/11. 100/11 అంటే 11 9 99. ఓకే, అండ్ 1 మిగిలింది కాబట్టి 1/11. దీన్ని ఎలా రాయొచ్చు, డెసిమల్ ఫామ్లో రాస్తే 9 into 09%. సపోజ్ 09 ముందు పెట్టుకుందాం. నెక్స్ట్ 2/11. 2/11 into 100 చేస్తే ఏమవుతుంది మనకి, సో 200/11. 200/11 అంటే 18 and 2/11 అవుతుందండి. దీన్ని ఫ్రాక్షన్లో మారిస్తే 18.18. సో మీరు చిన్నగా ఒక రిలేషన్ ఉందండి ఈ రెండింటి మధ్యలో, గమనించండి ఎవరైనా. 5/11 into 100, 5/11 into 100. సో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 500/11 అంటే 45 and 5/11. ఓకేనా, ఆర్ 45.45%. ఓకేనా, ఇప్పుడు మీరు గమనించండి క్లియర్గా. 1/9 అడిగితే చూడండి, 1/9 అడిగితే మనకి 1/9 అడిగితే ఏమొచ్చిందండి మనకి 11.11 వచ్చింది. 2/9 అడిగితే 22.22 వచ్చింది. అదే 5/9 అడిగితే 55.55 వచ్చింది. ఇన్ ద సేమ్ వే చూడండి, 1/11 అడిగితే ఏమొచ్చింది, 9.09 వచ్చింది. 2/11 అడిగితే 18.88 వచ్చింది. 5/11 అడిగితే 45.45 వచ్చింది. చూడండి, అంటే 9 అడిగితే 11 వస్తుంది. 2 times అడిగాను. 2/9 అడిగితే 2 into 11 వచ్చింది, 22. సో 5/9 అంటే 5 into 11. సో ఇక్కడ కూడా చూడండి, 1/11 అంటే 9 into 1, 09.09%. 2/11 అంటే 2 into 9, 18 and 18%. 5/11 అంటే 5 into 9, 45%, 45.45%. మీకు అర్థమైంది కదండి. ఇలా 1/9 అడిగితే డైరెక్ట్గా 11 వేసేయాలి. 1/11 అడిగితే డైరెక్ట్గా 9 సంబంధించి వేయాలండి. అర్థమవుతుంది కానీ ప్రతి ఒక్కరికి రెండింటి మధ్య రిలేషన్. సపోజ్ చూడండి, ఇప్పుడు నేను మీకు 7/9 అడిగానండి. చూడండి, 7/9 అడిగాను. ఓకేనా, ఆన్సర్ చెప్పండి మీరు వెంటనే. 7/9 అంటే డైరెక్ట్గా పర్సంటేజ్లో మార్చాలంటే ఓకే, ఇంటూ 100 చేస్తే మారుతుంది ఆ క్యాలిక్యులేషన్ అంతా చేశాక. చేయకుండా మనం చేసి వచ్చండి. 7/9 అన్నారు, సో 9 వచ్చిందంటే 11 రావాలి. 7 into 11. ఓకేనా, 7 into 11 అంటే 77. సో మన ఆన్సర్ 77.77%.
సపోజ్ నెక్స్ట్ 8/9 అడిగానండి. సో 9 వచ్చిందంటే ఏం రావాలి? 9 వచ్చిందంటే ఏం రావాలి? సో 9/9 ఉంది కాబట్టి 8 × 11 88.88%. అర్థమైంది కదండి? 8/9 అంటే 88.88. అదే దీన్ని నేను 7/11 అన్నాను అనుకోండి. 7/11 వచ్చింది కాబట్టి ఏం కావాలి మనకి? 9 వచ్చేది. 7 × 9 ఏమవుతుంది? 63.63%. అలానే 8/11 వచ్చింది. ఓకేనా? 8/11 అంటే దాని అర్థం ఏంటి? 11 వచ్చిందంటే 9 వచ్చేవాళ్ళు. 8 × 9 8 9 72. 72.72%. అర్థమైంది కదండి మీకు బేసిక్ డిఫరెన్స్? ఈ 9కి 11కి ఉన్న మధ్య రిలేషన్ చాలా ఈజీగా మనం చెప్పవచ్చండి. ఓకేనా? ప్రతి ఒక్కరికి అర్థమైంది కదా? సో ఇవే ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. ఇలా మనం ఈజీగా 1/9 వచ్చినప్పుడు 1/11 వచ్చినప్పుడు చెప్పొచ్చండి. 9 ఉన్నా 11 వచ్చినా ఎలాంటి వాల్యూ వచ్చినా చూసి ఆన్సర్ చెప్పొచ్చండి. ఓకేనా? సో చూడండి. సో 63.63%. ఓకే అండి. యా రైట్ ఆన్సర్ అండి. అందరూ బాగా చెప్పారండి. ఓకేనా? మీకు అర్థమవుతుంది కదండి? కృష్ణవంశీ కంప్లీట్ కాంటెంట్ ప్యూర్ మ్యాథ్స్. అవునండి, ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. మీకు ఇంకా క్లాసెస్ కావాలంటే విజన్జయ్ యాప్ ఒకసారి విజిట్ చేయండి. దాంట్లో కంప్లీట్ క్లాసెస్ అనేవి స్లోగా ఒక్కొక్కటి లైవ్ క్లాసెస్ ద్వారా డిస్కస్ చేసి రికార్డెడ్గా కూడా అవైలబుల్గా ఉంటాయండి. ఓకేనా? సో ఇక్కడతో మీకు అందరికీ అర్థమైంది కదండి? ఓకేనా? అయితే మనం చూడండి కొన్ని ఒక బేసిక్ పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాం. ఓకేనా? నార్మల్గా ఒక ఇంత వాల్యూ ఇచ్చి దానిలో ఇంత పర్సంటేజ్ కట్టండి. ఇంత పర్సెంటేజ్ సపోజ్ మీరు షాపింగ్కి వెళ్ళారు, క్రిస్మస్కు సంక్రాంతికో ఒక 1000 రూపీస్ డ్రెస్ కొన్నారండి. ఓకేనా? దీని మీద మీకు 15% ఆఫ్ అన్నారు. 15% ఆఫ్ అన్నారు. అప్పుడు మీరు 15% ఆఫ్ అంటే అటు ఇటు చూస్తుంటారు, దాని అర్థం ఏంటి అని. ఓకే 15% ఆఫ్, దానికంటే పెద్ద నెంబర్ వచ్చింది అనుకోండి, 20% ఆఫ్ అంటే ఓహో ఎక్కువ అని అర్థమవుతుంది. కానీ ఎగ్జాక్ట్గా ఇలా 1000లో 15% అంటే ఎంత ఏంటి అనేది ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి, సపోజ్ 1000 తీసుకున్నాం. 1000లో మనం ఏం చేయాలి? 15% ఫైండ్ అవుట్ చేయాలి. అవునా? 1000లో మనకి 15% కావాలి. ఓకే, సో సింపుల్ అండి. మీకు దేనిలో అయితే 15% కనుక్కోమంటారో అక్కడికి వెళ్ళి ఇంటూ చేసి 15% తీసి ఏం చేయమన్నాను? మీకు బై 100 చేయమన్నా. సో 15/100. 1000లో 15% అంటే 15/100. క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది? 150. అంటే మీరు ఒక 1000 రూపీస్ డ్రెస్ కొంటే 15% ఆఫ్ అంటే 150 డిస్కౌంట్ అని. ఓకేనా? ఈసారి మీరు 3000 డ్రెస్ కొన్నారండి, 3000 రూపాయలు కొన్నారు. దీని మీద ఇప్పుడు ఏమన్నారు? 25% ఆఫ్ అన్నారు. 25% ఆఫ్ అన్నారు అంటే ఏం చేస్తాం మనం? సింపులే 25/100. ఓకేనా? ఇంటూ 25/100 ఇలా మనం ఫైండ్ అవుట్ చేస్తామండి. 0 క్యాన్సిల్ చేస్తే 750 డిస్కౌంట్ వస్తుంది మీకు. ఓకేనా? అంటే చూడండి 3000 మీద 750 డిస్కౌంట్ వచ్చి 2250 రూపాయలకే మీకు కావాల్సింది వచ్చేస్తుంది. ఓకేనా? ఇలా మనకి పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేస్తామండి. ఎంత అడిగితే ఇంటూ %/100. ఓకేనా? సో కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. చూడండి, అయితే చూడండి ఫస్ట్ బేసిక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. 25% ఆఫ్ 320 అన్నారు. ఓకేనా? సో సింపుల్గా ఆఫ్ తీసేసి ఇంటూ పెట్టేస్తారు. ఈ పర్సంటేజ్ బదులుగా ఏం వేసుకోవాలి? ఇది తీసేసి బై వేసుకుంటారు, బై 100. అదే ఇక్కడ చేద్దాం. చూడండి 25% అన్నారు కాబట్టి 25/100 ఇంటూ దేంట్లో 320లో. ఓకేనా? చూడండి 25 1 25 4 సో క్యాన్సిల్ చేస్తే ఏమొచ్చింది? 80 వచ్చింది. ఓకేనా? దీన్నే నేను రేషియోస్లో కూడా మనం చెప్పుకున్నాం కదా, అలా డిస్కస్ చేస్తా. చూడండి ఏమైంది ఇక్కడ మనకి? 25% ఆఫ్ 320, 100కి 25 అయింది. అయితే 320లో 25% అంతా అడిగారు కదా. చూడండి 100కి ఏమైంది? 100కి 25 అయింది. ఓకేనా? అయితే 320 ఎంత అవుతుంది? కాబట్టి ఇంటూ 320 అలా అయినా చేయొచ్చు. ఆ రేషియోస్ విన్నాం కదా క్లాసెస్ అన్ని, ఆ విన్న వాళ్ళు అలా అయినా కూడా మనం చెప్పుకోవచ్చండి. ఓకేనా? పర్సంటేజ్ అంటే ఏంటి? నథింగ్ బట్ కంపారిజన్ విత్ 100. రేషియోస్ అంటే కంపారిజన్ ఏదైనా. సో పర్సంటేజ్కి వచ్చేసరికి ఏమవుతుంది? మనం ఎప్పుడైతే 100తో కంపేర్ చేస్తామో అది పర్సంటేజ్ అవుతుందండి. ఓకేనా? చూడండి నెక్స్ట్ మనం 40% ఆఫ్ 675 కనుక్కుందామండి. ఓకేనా? 40% ఆఫ్ 675. చూడండి, సో ఏం చేసాం? ఆఫ్ తీసేసి ఇంటూ పెట్టుకోవాలి. ఈ పర్సంటేజ్ బదులుగా బై చేసేసుకుంటాం, బై 100. ఓకేనా? సో అదే ఇక్కడ చేస్తా. 675లో 40% అన్నారు కాబట్టి ఇంటూ 40/100 ఇంటూ 40/100.
సో క్యాన్సిల్ చేయండి. సో లాస్ట్లో 75 ఉందంటే 25తో క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, చూడండి 25లో ఎన్ని ఉన్నాయి, 600s ఉన్నాయి కాబట్టి 6 × 4 24 ప్లస్ 75 అంటే 25 × 3. సో 24 + 3 అంటే 27 అయింది. సో 670/5/25 ఎలా చేసిన అర్థమైందండి. చూడండి 600s ఉన్నాయి కాబట్టి ఒక 100 ఉంటే 425, 600s ఉన్నాయి కాబట్టి 24, 6 4 = 24 ప్లస్ ఇంకో 75 ఎక్స్ట్రా ఉంది కాబట్టి +3. ఓకేనా, ఇలా చేసానండి అది. చూడండి ఈ 0 0 క్యాన్సిల్, 2 2 2 5. ఓకేనా, చూడండి అయితే 25 × 27 ఇది 25 × 4. సో 4 × 10 చేస్తే మనకి ఏమైంది, సో 270 వచ్చింది. అర్థమైందండి. సో 40% ఆఫ్ 675 అంటే ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ 22% ఆఫ్ 680 అంటే 680లో 22% అడిగారు కావున 680 × 22/100 ఎంత శాతం అడిగితే ఇంటూ అంత శాతం బై 100. ఓకే, 0 0 క్యాన్సిల్, 2 11 2 5. ఓకేనా, మీరు ఇది క్యాలిక్యులేషన్ చేయాలి. 68 × 11 అంటే ఏమవుతుంది మనకి, 11తో క్యాలిక్యులేషన్ ఎలా అండి, యూనిట్ డిజిట్ నెంబర్ అలానే రాసుకుని ఈ రెండు యాడ్ చేయండి. 8 + 6 14 కదా, 4 ఇక్కడ వేసుకుని 1 ఉంచండి. ఈ లాస్ట్ నెంబర్ని అలాగే రాసుకోండి. 6 1 ఉండిపోయింది కాబట్టి 7. ఇలా 11తో మల్టిప్లై చేస్తామండి. మీకు రానున్న క్లాసెస్లో క్యాలిక్యులేషన్ మీద వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుందండి. సో మనకు ఆన్సర్ ఏమొచ్చింది, 748/5. ఓకేనా, నెక్స్ట్ చూడండి 90% ఆఫ్ 350. 90% ఆఫ్ 350 చూడండి, 90% ఆఫ్ 350 అంటే 350 × 90/100. 90% అంటే 90/100. ఇక్కడ ఎలా అని చెప్పాం, హాఫ్ బదులుగా ఇంటూ చేసుకుంటారు, పర్సంటేజ్ బదులుగా /100 చేసుకుంటారు. ఓకే, అదే ఇక్కడ చేసానండి. సో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది మనకి, చూడండి 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 35 × 9 అంటే ఏమవుతుంది, 315 అవుతుంది. ఓకేనా, మీకు అందుకే 35 టేబుల్ 45 టేబుల్ నేర్చుకోమని చెప్పానండి. ఇలాంటి దగ్గర చాలా సింపుల్గా చేస్తాం. అయితే ఇప్పుడు వరకు మనం ఏం చేసామంటే బేసిక్ వేలో పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేసాం, బేసిక్ వేలో. ఓకేనా, సో ఎంత పర్సెంట్ అడిగితే అది /100 ఇంటూ ఆ నెంబర్ వేసుకున్నాం, అవునా. అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలా కాకుండా చాలా సింపుల్గా చేసుకుంటామండి. అంటే చాలా తక్కువ టైంలో ఈజీగా చేస్తాం. ఎలా చేస్తాం అనేది చూడండి. ఇక్కడ ఏమన్నారు, 90% ఆఫ్ 350 అన్నారు కదా. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే చూడండి, సపోజ్ 90% ఆఫ్ 350 అన్నారు కదా. ఇలా ఎప్పుడైనా సరే మీకు 2 zeros ఉన్నాయనుకోండి, ఇచ్చిన దాంట్లో ఎక్కడో 0 ఉంది, ఇక్కడ 0 ఉంది కదా. అలా ఉండేటప్పుడు ఈ 2 zeros క్యాన్సిల్ చేసేసి ఈ 2 మల్టిప్లై చేసేయండి. అంటే 35 × 9 అంటే ఏమైంది, 315 కదా. ఇలా చూసి మనం ఆన్సర్ చెప్పేయచ్చండి. ఓకేనా, చూడండి సపోజ్ ఇంకోటి చేద్దాం. 40% తీసుకున్నాం. 40% ఆఫ్ 480 అన్నానండి, లేదా 460. 40% ఆఫ్ 460 అన్నానండి. ఓకేనా, ఇలాంటప్పుడు 2 zeros ఉన్నాయి కదా, 2 zeros క్యాన్సిల్ చేసి డైరెక్ట్గా మల్టిప్లై చేసేయండి. 46 × 4 అంటే ఏమవుతుంది మనకి, 184 అవుతుంది. అర్థమైందా. ఇలా ఈజీగా మనం చేయొచ్చండి. నిజానికి ఇక్కడ మనం ఏమీ చేయలేదండి. 90% అంటే ఏంటి, 90/100. 100 అంటే 2 zeros ఉంటాయి. ఆ 2 zerosని డైరెక్ట్గా దీంతో క్యాన్సిల్ చేసేసానండి. అర్థమైంది కదండి. ఇలా మనం సాల్వ్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి చేద్దాం. చూడండి, మీరే ఆన్సర్ చెప్పాలండి. ఇది చూడండి, 60% ఆఫ్ 360 అడిగానండి. 60% ఆఫ్ 360. ఓకేనా, 2 zeros ఉన్నాయి కదా, ఈ 0 క్యాన్సిల్ చేసి ఈ 2 మల్టిప్లై చేసేయండి. 36 × 6 అంటే 216. 36 టేబుల్ కూడా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా, అర్థమైంది కదండి. ఇలా వచ్చినప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలా చేస్తామండి, బేసిక్ ప్రొసీజర్లో కాకుండా ఇలాగా. ఓకేనా, అయితే చూడండి ఇలా మన ఆన్సర్ వస్తుంది. ఓకే, అది గుర్తుపెట్టుకుంటారు ప్రతి ఒక్కరు. లాస్ట్లో 2 zeros ఉన్నాయంటే క్యాన్సిల్ చేసేయచ్చండి. అలానే కాకుండా చూడండి, దీనిలో ఇంకో మోడల్ ఉంది. చూడండి, సపోజ్ నేను 30% ఆఫ్ 600 అన్నా అనుకోండి. ఇక్కడ ఏముంది, 3 zeros ఉన్నాయి. 3 zeros ఉన్నా మనకు అనవసరం, మనకు కావాల్సిన 2 zeros. ఎందుకంటే మనకు క్యాన్సిల్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. సో ఈ 2 zeros క్యాన్సిల్ చేసి 60 × 3 180 చూడగానే చెప్పవచ్చు. ఓకేనా, అయితే దీంతో పాటు ఇంకొక టెక్నిక్ కూడా మన దగ్గర ఉందండి. ఇంకో షార్ట్ కట్ కూడా, పర్సంటేజ్ని ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. ఏముంది, 111% ఆఫ్ 283 × 100 అంటే ఏం చేస్తాం, 283
100 ఇంటూ 111% అడిగారు కాబట్టి 111/100. ఇదేంటిది బేసిక్ వేలో సాల్వ్ చేయడం. 0 0 క్యాన్సిల్ చేసి 283 ఇంటూ 11 చేయాలి, అప్పుడు మన ఆన్సర్ వస్తుంది. అవునా? అయితే ఇది ఈ కాలిక్యులేషన్ చేయడానికి చాలా లెంతీ అవుతుంది. అయితే దీన్నే మనం చూడండి సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే చెప్తే జాగ్రత్తగా వినండి. 280/00లో మనకి ఏం కావాలి? 111% కావాలి. అవునా? ఈ 111% మనం ఎలా రాసుకోవచ్చు? 100%గా రాసుకోవచ్చు. అవునా? ప్లస్ 10%, ఓకే, ప్లస్ 1%. ఇలా 3 రాసుకుంటే ఏమవుతుంది? ఈ 3 కలిపితే 111% కదా. అయితే మనకి ఒక నెంబర్ చూసి 10% చెప్పడం, 1% చెప్పడం చాలా ఈజీ. జస్ట్ చూసి చెప్పేయచ్చండి. ఎలా అనేది చూద్దాం. చూడండి, సపోజ్ 480లో నేను 10% అడిగానండి. 480లో మీకు 10% అడిగాను అనుకోండి, ఏం చేస్తారు? 10/100 వేసుకుంటారు కదా. 10/100 ఈ 0 ఈ 2 క్యాన్సిల్ అయితే మనకి ఏం మిగిలింది? 48 వచ్చింది. అవునా? అయితే చూసి ఎలా చెప్పవచ్చు చూడండి. 480లో 10% అన్నారనుకోండి, 10% అన్నారనుకోండి, సింపుల్గా యూనిట్ డిజిట్ ఉంది కదా, దీన్ని ఇక్కడ పాయింట్ పెట్టండి, అయిపోయి 48.0 అంటే 48. నెక్స్ట్ 670లో 10% అడిగారు అనుకోండి, 10% అడిగారు అనుకోండి, సేమ్ పాయింట్ పెట్టండి. 67.0 అంటే 67 కదా, 67. అది వదిలేసి చెప్పేయడమే. ఓకేనా? నెక్స్ట్ 730లో 10% అడిగారు, లేదా 8730లో 10% అడిగారు, పాయింట్ పెట్టేస్తారు 873. ఓకేనా? నెక్స్ట్ చూడండి, 4245లో మనకి 10% అడిగారండి. దీనిలో 10% అడిగారు, ఏం చేయాలి? జస్ట్ పాయింట్ పెట్టండి, అయిపోయింది. 424.5. ఇలా మనం 10%ని ఫైండ్ అవుట్ చేయొచ్చండి ఇలాగా ఈజీగా. ఓకేనా? అయితే ఇది 10% ఫైండ్ అవుట్ చేయడం. అదే 1% అన్నారు అనుకోండి, 2 పాయింట్లు పెట్టేస్తారు. చూడండి, ఇప్పుడు 480లో 1% అడిగారు అనుకోండి, 480లో 1% అడిగారు అనుకోండి, 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టండి, అంటే 4.8. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏమన్నాం మనం? 480 తర్వాత ఏంటి? 670లో 1% అంటే ఏమవుతుంది? సో 2 పాయింట్స్ దగ్గర చొక్క పెట్టండి, 6.7. ఓకేనా? నెక్స్ట్ చూడండి, 4200 ఉంది. దీనిలో 1% అంటే ఏమవుతుంది? 2 తర్వాత చొక్క, 2 డిజిట్స్ తర్వాత చొక్క పెట్టండి, అంటే 42. అర్థమైందా? సో 1% అంటే ఎలా చేస్తాం, 10% అంటే ఎలా చేస్తాం. ఇవి బేసిక్ అంటే. 100% అంటే ఏమవుతుంది? అదే అవుతుంది కదా, అదే అవుతుంది. 100% అంటే ఇచ్చిన నెంబరే 100% అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఈ మెయిన్ అండి, ఈ రెండింటిని యూజ్ చేసుకొని చాలా అంటే చాలా పర్సంటేజెస్ని చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చండి. ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి ఏమన్నాం చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ 283లో 100%, 10%, 1% కనుక్కుంటే అయిపోతుంది కదా. 100% అంటే ఏమవుతుంది? 100% అంటే దీనిలో 100% అంటే సేమ్ టోటల్ అవుతుంది 283,000. అదే 10% అడిగామనుకోండి, ఏం చేస్తాం? ఇక్కడ పాయింట్ పెట్టుకొని చెప్పేస్తాం, అంటే పాయింట్ పెట్టేస్తే ఏం మిగులుద్ది? 2830 కదా. ఓకేనా? 1% అంటే ఏమవుతుంది? 2 తర్వాత పాయింట్ పెట్టుకుంటాం, అంటే ఏం మిగులుద్ది మనకి? 283 మిగిలింది. ఓకేనా? ఈ 3 యాడ్ చేసేయండి. 3, 11, 8 to 10, 14, 1, 11, 1, 3, 31413. చూసారా అంత ఈజీగా ఫైండ్ అవుట్ చేసాం, మల్టీప్లేషన్ ఏం చేయకుండా. అర్థమైందండి? ఇలా 10%, 1% అంటే చూసి చెప్పవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి, ప్రతి దగ్గర మనకి యూజ్ అవుతుందండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, మీకు 420లో 50% అంతా అడిగానండి, 50% అడిగాను. ఓకేనా? 50% అంతా అన్నానండి. ఏం చేస్తాం నార్మల్గా అయితే? ఇంటూ 50/100 చేస్తాం. అలా దాన్నే మనం ఏం చేసుకోవచ్చు అంటే 100% అంటే ఫుల్, 50% అంటే హాఫ్. 420లో హాఫ్ ఏమవుతుంది? 210. ఇలా మీరు క్యాలిక్యులేషన్స్ అనేవి చేయాలండి. డైరెక్ట్గా అసలు పెన్ను పేపర్ వాడకుండా మైండ్తో చేయాలి. ఓకేనా? సో ఇవే నేర్చుకోండి, ఆటోమేటిక్గా ఓవర్ పీరియడ్ ఆఫ్ ప్రాక్టీస్ మీరు ఈజీగా చేయగలరండి. ఇదేం రాకెట్ సైన్స్ అయితే కాదు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, నేను 300లో 30% అడిగానండి. 300లో 30% అడిగాను. నార్మల్గా అయితే ఎలా చేస్తున్నాం? 300 ఇంటూ 30/100. ఓకే, అది బేసిక్ మెథడ్. ఇలా ఇక్కడ ఏం చేయాలి మనం? 10% అంటే ఒక డాట్ పెట్టేసుకుంటాం. 30 వచ్చింది, 10% ఏమైంది? 30 అయింది. మనకేం కావాలి? 30%. సో 10% 30 అయింది. ఓకే, మనకు కావాల్సింది 30%, అంటే ఇంటూ 3 కదా. సో ఇంటూ 3 చేస్తే 90. సో మనకేమవుతుంది? 90. అర్థమైందని కదండి. నెక్స్ట్ 360 ఉందండి. నేను 360లో 60% అడిగాను.
ఏం చేస్తారు 10% అంటే 36, 60% కావాలి కాబట్టి 36 × 6 216. అర్థమైంది కదండి అందరికీ? అర్థమవుతుందా? ఇలా సాల్వ్ చేస్తారా? ఇలా చేస్తేనే మీరు ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా చేయొచ్చండి. ఓకేనా? సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. 180, 314, 113, 90. సో ఆన్సర్స్ అన్నీ కరెక్టేనండి. కాకపోతే ఇక్కడ చేసే విధానం ఇంపార్టెంట్ అండి. బేసిక్ మెథడ్లో ఇంటూ 60/100 కాకుండా ఇలా స్మార్ట్గా చేయాలి. సో 10%, 1% అవి మనకు బేసిక్, దాని నుంచి చేయగలగాలి. ఓకేనా? అర్థమవుతుంది కదండి? ఇలా చేస్తారని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొచ్చిందండి? 31413. ఓకేనా? క్లియర్ కదండి అందరికీ? నెక్స్ట్ చూడండి. అయితే ఇప్పుడు వరకు మనం ఈ బేసిక్ అనేది ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వెళ్తుందని చూడండి. అయితే చూడండి, ఇప్పుడు మనం కొన్ని పర్సంటేజ్లు కడదాం. ఓకేనా? సో మీకు ఇందాక అందరికీ ప్రతి ఒక్కరికి పర్సంటేజ్ చార్ట్ అనేది చదవం, మనం ఇందాక బ్రేక్లో చదివారని అనుకుంటున్నాను. ఇప్పుడు స్పీడ్గా చేయొచ్చండి ఒకవేళ మీరు చదివి ఉంటే. చూడండి, మనకేమన్నారు 33.33%. ఓకేనా? సో 33.33/100 × 870 చేస్తే మనకు చాలా టైం పడుతుంది, అవునా? సో సింపుల్గా ఏం చేస్తాం మనం? 33.33% అంటే ఏంటి? 1/3 కదా. 1/3 ఫ్రాక్షన్లోకి మారిస్తే సో 1/3 × 870 అయిపోయి ఆన్సర్ వచ్చేసిందండి. 3 రెళ్ళు 6, 3 9 22, 29 87 కదా. సో 290. సింపుల్. నెక్స్ట్ 66.66%. 33.33 అంటే 1/3, దానికి డబల్ చేసా అంటే 2/3 × 2/3. సో 3 × 150 150 × 2 చేస్తే 300. అర్థమైంది కదండి? అందుకే మనకు ఆ చార్ట్ అనేది ఇంపార్టెంట్. ఈ క్యాలిక్యులేషన్ ఏం లేకుండా డైరెక్ట్గా చేసేయచ్చు. అర్థమవుతుంది కదండి ఇప్పుడు దాని ఇంపార్టెన్స్ అనేది? 16.66% అంటే 1/6. ఓకే, ఇంటూ 1/6. చూడండి, 6 × 36. సో 36 మన ఆన్సర్. చూసారా ఎంత ఈజీగా, ఎంత సింపుల్గా వస్తున్నాయి మనకు ఆన్సర్స్ అనేవి. అందుకనే మీకు ఆ చార్ట్ అనేది నేర్చుకోమన్నానండి. మీరు అది నేర్చుకున్నారనుకోండి, ఇవి సాల్వ్ చేయడం అనేది చాలా ఈజీ. సో మీరు అలా కాకుండా 100 × 216 చేస్తే చాలా టైం పడుతుంది. సో ఇలా మీరు చేసేయచ్చు. ఎగ్జామ్లో కూడా ఇలానే ఇస్తుంటారండి మీకు. ఓకేనా? అంటే ఇలా దగ్గర రిలేషన్ ఉన్నవి, ఫ్రాక్షన్ ఫామ్లో ఉన్నవే మీకు ఇస్తారు. ఓకేనా? సో జస్ట్ మీరు క్లాస్లో ఏదైతే చెప్తామో దాన్ని ఎగ్జాక్ట్ ఫాలో అయిపోండి. ఖచ్చితంగా మ్యాథ్స్లో అయితే మీరు ఫుల్ స్కోర్ చేస్తారండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏమన్నారు? 83.33% అన్నారు. 83.33%. ఇవన్నీ చూసి మీరు ఎక్కడ చూడలేదు అనుకుంటారు, అవునా? మీరు బాగా గమనిస్తే చూడండి, ఈ పైన చూసుకోండి. 1/6 అంటే 16.66%. మీరు 100 నుంచి ఈ 16.66% తీస్తే మీకు ఇది వచ్చేస్తుందండి. అంటే 1 నుంచి 1/6 తీస్తే మనకు చాలు. అంటే దాని ఆన్సర్ ఏంటి? 5/6. లేదా ఈ 1/6 ఉంది కదా, దీనికి ఇంటూ 5 చేసినా కూడా మీకు ఈ ఆన్సర్ అనేది వస్తుంది. అంటే ఇంటూ 5/6. నాకు చెప్పాను కదా బేస్ ఫ్రాక్షన్ నుంచి డెరైవ్డ్ ఫ్రాక్షన్ ఎలా వచ్చింది అనేది. సో క్యాన్సిల్ చేసేయండి. 6 4 24, 6 8 48. సో 48 × 5 అంటే 240. అర్థమవుతుంది కానీ ప్రతి ఒక్కరికి. నెక్స్ట్ చూడండి, 28.56% ఆఫ్ 1120. చూడండి, ఇది కూడా డిస్కస్ చేసాం. 14.28% అంటే 1/7. దాన్ని డబుల్ చేస్తే ఏమవుతుంది? 28.56%. సో ఇంటూ 2/7. చూడండి, 7 1 7 6 160 × 2 చేస్తే 320 అవుతుంది. అర్థమైంది కదండి? సో అందుకనే ఫ్రాక్షన్స్ అనేవి నేర్చుకోవాలండి. నెక్స్ట్ క్లాస్లో మన ఎవరెవరైతే ఎన్రోల్ అయి ఉన్నారో వాళ్ళందరికీ పర్సంటేజ్ ఉన్నాయి కదండి, ప్రతి ఒక్కరికి అడుగుతానండి. సో ప్రతి ఒక్కరు నెక్స్ట్ క్లాస్కి చదివేసారండి. అవి టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్ అడుగుతాయండి. చెప్పనట్లయితే మరి మీ పనిష్మెంట్స్ ఉంటాయండి. ఓకేనా? చూడండి, సరదాగా ఉన్నానండి, సీరియస్గా తీసుకోవద్దు, జస్ట్ కానీ నేర్చుకోండి, ఉపయోగపడతాయి మనకి. చూసుకున్నట్టయితే నెక్స్ట్ 37.5% అంటే ఏమవుతుంది? ఎవరైనా చెప్పండి. 37.5% అంటే ఏమవుతుంది? రైట్ అండ్ యశ్వంత్ రైట్ ఆన్సర్స్ అండి. చెప్పండి, దీనికి ఆన్సర్ చెప్పండి. 37.5% అంటే ఇక్కడున్న ఆన్సర్స్ అన్నీ మెన్షన్ చేయండి. 37.5% అంటే ఫ్రాక్షన్లో మారిస్తే ఏమవుతుంది? 62.5% ఫ్రాక్షన్లో మారిస్తే ఏమవుతుంది? 87.5% ఫ్రాక్షన్లో మారిస్తే ఏమవుతుంది? అలానే 44.44%, 36.36%. వీటి యొక్క ఫ్రాక్షన్ ఫామ్స్ని అందరూ కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఎవరెవరికి తెలుసో వాళ్ళు మెన్షన్ చేయండి.
3/8 ఒకటి రైట్ ఆన్సర్ అండి. SSC 2070 మీరు ర్యాకింగ్ SSC చైర్మన్గా DPA పెట్టేసుకున్నారుగా. ఓకే, ఆన్సర్ చెప్పేశారండి. ఆన్సర్ కాదు, జస్ట్ ఈ ఫ్రాక్షన్, ఈ పర్సంటేజ్ ఫామ్ ఉంది కదా, ఫ్రాక్షన్ ఫామ్లోకి మార్చి చెప్పండి సరిపోతుంది. ఓకేనా. సౌమ్య 7/8 దేనికండి? 6th, 7th, 8th. తర్వాత ఎవరు 1050 ఆన్సర్స్ చెప్పేస్తున్నారు మీరు. 4/9. ఓకే ఓకే ఓకే. చూడండి ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది దేని నుంచి వచ్చిందండి? 37.5%. చాలామంది కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. ఓకే, చూడండి మనకి తెలుసు ఏంటి, 12.5% అంటే 1/8. సో 12.5% ఇంటూ 3 చేస్తే 37.5% కదా, అంటే 1/8 ఇంటూ 3. సో 3/8. 3/8 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. సేమ్ 62.5 అంటే 1/8 ఇంటూ 5 చేయండి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. 5/8. చూసారా, ఆ డెరైవ్డ్ ఫ్రాక్షన్స్ కూడా మనకి ఎంతలా యూజ్ అవుతున్నాయి, వెంటనే చెప్పేయచ్చు ఆన్సర్. నెక్స్ట్ 87.5 అంటే ఏమవుతుంది మనకి? 7/8. ఓకేనా. ప్రతి ఒక్కరి వాల్యూస్ గుర్తుపెట్టేసుకోవాలండి. ఓవర్ పీరియడ్ ఆఫ్ ప్రాక్టీస్ ఆటోమేటిక్ మీకు గుర్తుండిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ చెప్పాను మీకు ఆల్రెడీ రిలేషన్ 9కి 11కి ఏంటి, 44.44 అంటే 11 మల్టిపుల్ వచ్చిందంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, 11 4 కాబట్టి 4 వేసుకొని బై 9 వేసేసుకోండి. కన్ఫ్యూజన్లో 4/11 వేసేయొద్దండి, తప్పు అయిపోతుంది. ఓకేనా. సేమ్ 36%, 36.36 అంటే 9 4 అంటే 4 వేసుకొని బై 11 వేసుకోండి. ఇలా మనం ఫైండ్ అవుట్ చేస్తామండి. వాల్యూస్ చాలా ఈజీగా మల్టిప్లై చేస్తే వచ్చేస్తాయి. ఓకేనా. బేసిక్ మెథడ్లో చేస్తే చాలా అంటే చాలా టైం పడుతుంది. అర్థమైంది కదండి. ఓకేనా. సో ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం చూడండి. ఓకేనా. వీటిని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేద్దాం చూడండి. ఇప్పటి వరకు బేసిక్స్ అనేవి డీటెయిల్డ్గా ప్రతి షార్ట్కట్ ఎవ్రీథింగ్ కూడా మనం డిస్కస్ చేసామండి పర్సంటేజెస్లో. ఈ క్లాస్ అనేది జాగ్రత్తగా వినండి. ఎందుకు అంటే అర్థమెటిక్ అంతా, హాఫ్ ఆఫ్ ద అర్థమెటిక్ అంతా ఈ పర్సంటేజెస్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి నీట్గా నేర్చుకోండి బేసిక్ నుంచి. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం చూడండి. మనకేమన్నారు, 0.02% ఆఫ్ 150% ఆఫ్ 600 అన్నారండి. సో మనకు తెలుసు పర్సంటేజ్ తీసి ఏం చేస్తాం, బై 100 చేస్తాం. హాఫ్ ఉంటే ఇంటూ చేసేస్తాం. పర్సంటేజ్ తీసి ఏం చేస్తాం, బై 100 చేస్తాం. హాఫ్ ఉంటే ఇంటూ. సో అదే చేద్దాం చూడండి. 0.02 బై 100 ఇంటూ 150/100 ఇంటూ 600 అండి. ఓకేనా. సో క్యాన్సిల్ చేద్దాం చూడండి. ఈ 2 0 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్. ఓకేనా. ఇంకేమైనా ఉన్నాయో చూడండి క్యాన్సిల్ చేయడానికి, ఇంకేమీ లేవు. ఓకే, చూడండి ఇప్పుడు మనకేమొచ్చింది, 15 6 90. ఓకే, సో 2తో కావాలని క్యాన్సిల్ చేయొచ్చండి. చూడండి 5 2 5 3 2 1 2 3. సో మనకేమొచ్చిందండి, 0.02 ఇంటూ 9. సో ఏమొస్తుంది 0.02 ఇంటూ 9 అంటే నార్మల్లీ 9 ఇంటూ 2 చేస్తే 18 వస్తుంది. కానీ 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పెట్టి 0 పెట్టండి. ఓకేనా. 0.18. అర్థమైంది కదండి అందరికీ. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 54.4%. 54% అంటే ఏంటి, 9 6 54 కాబట్టి 6 వస్తుంది. బై 9 వేసేయొద్దండి కంగారులో, బై 11. సో హాఫ్ ఉంది కాబట్టి ఇంటూ 1430. ఓకేనా. మైనస్ 28.56% అంటే 1/7 అంటే 14.28. 28.56 అన్నారు కాబట్టి 2/7 ఇంటూ 231. ఓకేనా. చూడండి క్యాన్సిల్ చేయండి. సో 11 1 11 3. ఓకే, 130 ఇంటూ 6 అంటే 780 అవుతుంది. మైనస్ 7 3 7 3 33 ఇంటూ 7 చేసిన 231 వస్తుంది. 33 ఇంటూ 2 చేస్తే 66. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది, 714 అవుతుంది. అర్థమైంది కదండి మనం. సో మనం ఇలా ఈజీగా సింపుల్గా ఇలా ఆన్సర్స్ అనేవి చేయొచ్చండి. ఇలా కాకుండా మీరు బేసిక్ మెథడ్లో చేస్తే చాలా టైం పడుతుందండి. 28.56/100 ఇంటూ 231. ఓకే, సో అందుకనే ప్రతి ఒక్కరు టేబుల్ గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ రిపీటెడ్లీ సేయింగ్. చూడండి నెక్స్ట్ చూడండి. 63% అంటే 9 7 సో 7/11. హాఫ్ అంటే ఏమవుతుంది, ఇంటూ అవుతుంది. 55.55 అంటే 11 5 సో 5 11 బదులు 9 వేసుకుంటారు. ఓకే, ఇంటూ 14.28%. 14.28% అంటే 1/7.
ఓకే ఇంటూ 693. ఓకేనా చూడండి. సో ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. చేసుకున్నట్టు చూడండి, ఇక్కడ 7 9 జా 7 9 జా. సో ఇక్కడ 11 9 ఉంది, 11 9 జా 99, 99 క్యాన్సిల్. సో ఇంకేం మిగిలిందండి మనకి 35 మిగిలింది. 7 5 జా 35. చూసారు, ఇలా లెస్ దెన్ 10-15 సెకండ్స్లో చేసి వచ్చండి ఫ్రాక్షన్స్ మీకు ఐడియా ఉంటే. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నా అండి. సో అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాం. అర్థం కాకపోతే కామెంట్స్లో మెన్షన్ చేయండి అండి, రిప్లై ఇస్తా. ఆన్సర్స్ కూడా మీరు పెట్టండి మీకు తెలిస్తే వెంటనే. ఓకేనా, 713.95 కొంచెం చూసుకోండి మళ్ళీ ఒకసారి. 35 రైట్ ఆన్సర్ అండి. ఆస్పిరెంట్ రాజు కిల్లాడి అయినా ఓకే కిల్లడి. ఓకే చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 22.2/9 అంటే ఏమవుతుంది? 2/9 అవుతుంది. ఇంటూ హాఫ్ అంటే ఇంటూ 81 ప్లస్ 63/7 అంటే 7/11 అంటే 7/11 అవుతుందండి. ఓకే 7/11 అవుతుంది. ఇంటూ 1331 ప్లస్ నెక్స్ట్ చూడండి 85 and 5/7. ఇక్కడ 7 ఉందంటే అది మీకు 7 రిలేటెడ్ అవుతుందని ఆటోమేటిక్ మీకు మైండ్లో వచ్చేయాలి. ఓకేనా చూడండి, ఇక్కడ మీరు గమనించినట్టయితే 1/7 అంటే ఏమవుతుంది? 14.28. 14 and 2/7 కదా 1/7 అంటే. సో 100లో మీరు తీసారనుకోండి, 100లో ఈ 14 and 2/7 తీస్తే మీకు ఇదే వస్తుందండి. అంటే దాని అర్థం ఏంటి? 1 - 1/7 అంటే 6/7. లేదా 14 and 2/7 ఉంది కదా, 14 and 2/7 మీరు ఇంటూ 6 చేసినా 85 and 5/7% వస్తుంది. ఓకే, ఎప్పుడైతే ఇక్కడ మీకు 7 ఉందో ఆటోమేటిక్ మైండ్లో వచ్చేది ఇది 1/7 దగ్గరలో ఉందని. ఓకే, ఆటోమేటిక్ మీకు ఇచ్చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓవర్ పీరియడ్ ఆఫ్ ప్రాక్టీస్ మీకు అర్థమవుతుందండి. ఓకేనా, మేము స్టార్టింగ్లో ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలి అనుకున్నాం, కానీ ప్రాక్టీస్ చేశాక ప్రతిదీ ఆటోమేటిక్గా మీకు గుర్తుండిపోతుంది. ఓకేనండి చూడండి, సో క్యాన్సిల్ చేస్తే 9 9 జా సో 18 అవుతుంది. ప్లస్ 11తో క్యాన్సిల్ చేస్తే 11 × 121. సో 11 క్యూబ్ అంటే 1331. సో 11 1 జా 11 స్క్వేర్ జా 121. 7 1 జా 7 7 జా. చూడండి 121 7 అంటే 847 ప్లస్ 6 × 7 అంటే 42. ఇవన్నీ యాడ్ చేయండి, ఏమవుతుంది? 847 ప్లస్ 60 అంటే 60 యాడ్ చేశారనుకోండి మనకి 907 అవుతుంది. ఓకేనా, ఇలా ఈజీగా చేయొచ్చండి. ఓకే, ఇప్పుడు 1/7 1/9 1/11 ఏమొచ్చినా కూడా అందరికీ అర్థమైంది అనుకుంటున్నా, ఈజీగా చేస్తారండి. నెక్స్ట్ ఇది మీకు హోంవర్క్ అండి. ఓకేనా, నెక్స్ట్ ఇది మీకు హోంవర్క్ 1/5 ఆఫ్ ఉంది కదా హోంవర్క్, లేదా చేసి ఇప్పుడే మీరు ఆన్సర్ పెట్టండి. ఓకే 907 రైట్ ఆన్సర్ అండి. వంశీకృష్ణ ప్రాక్టీస్ షీట్ కూడా ఇవ్వడం జరుగుతుంది, అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ మీరు కంప్లీట్ చేసి రివిజన్ చేసాక ప్రాక్టీస్ షీట్కి వెళ్ళండి. ఓకేనా, అందుకని అప్లోడ్ చేయట్లేదు. ఒక 4-5 డేస్లో రిజిస్ట్రేషన్ అండ్ ప్రపోజల్స్ మీరు కంప్లీట్ చేస్తే అప్పుడు అప్లోడ్ చేయడం జరుగుతుందండి. ఓకేనా, దీనికి ఆన్సర్ పెట్టండి. ఈ లాస్ట్ 8th క్వశ్చన్కి ఎవరైతే తీస్తే ట్రై చేయండి. 907 రైట్ ఆన్సర్ అండి. 907 రైట్ ఆన్సర్. అర్థమవుతుంది కదండి అందరికీ? చూడండి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నా. రైట్ ఆన్సర్ అండి యశ్వంత్ గారు. చూడండి నెక్స్ట్ 30% ఆఫ్ 400 ప్లస్ x% ఆఫ్ 70 ఈక్వల్ టు అంత అయింది. ఇప్పుడు x అనేది యాడ్ చేశారు, ఏం లేదండి ఈజీ అని. 30% ఆఫ్ 400 అంటే ఏమవుతుంది? ఇందాక మీకు చెప్పాను, ఎప్పుడైనా 2 zeros వచ్చాయి అనుకోండి, 0 0 క్యాన్సిల్ చేసేసి ఈ 2 మల్టిప్లై చేసేయండి. 40 × 3 అంటే 120. ఓకేనా, చూసి ఆన్సర్ చెప్పవచ్చు. ఓకేనా, నెక్స్ట్ చూడండి x% ఉందంటే మనకి ఎలాగో తెలియదు కాబట్టి పర్సంటేజ్ బదులుగా బై 100 వేసుకుంటాం. x/100 ఇంటూ 70 ఈక్వల్ టు ఏమవుతుంది? 25% ఆఫ్ 536. 25% అంటే ఫ్రాక్షన్లో మారిస్తే 1/4. ఓకేనా, 1/4 1/4 ఇంటూ 536. సో ఇప్పుడు సాల్వ్ చేయండి. 4 1 జా 4 3 జా 4 4 జా. ఓకేనా, సో ఈ వాల్యూ అనేది 134 అయిందండి. ఈ 120 అటు పంపిస్తే ఏమవుతుంది? 0 0 క్యాన్సిల్ చేస్తే x × 7/10 అనేది చూడండి
ఎక్స్ ఇంటూ 7/10 ఈక్వల్ టు ఈ 120 134 నుంచి తీస్తే మనకి ఏమవుతుంది 14 అవుతుంది. అవునా? ఓకేనా అండి, సరిపోయిందా? చూడండి, సో ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది 7 1 7 2 సో 10 అటువైపు వెళ్తే 20 ఆన్సర్ మనకు అవుతుందండి. అర్థమైంది కానీ ప్రతి ఒక్కరికి? ఓకేనా? సో ఇలా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చండి, జస్ట్ మీకు ఆ ఫ్రాక్షన్ వాల్యూస్ తెలిస్తే. ఓకేనా? సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 8% ఆఫ్ 5 కిలోమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు, అయితే 5 కిలోమీటర్స్లో 8% ఎంత అని మనకు అడిగారండి. ఓకేనా? మీరు గమనించుకున్నట్టయితే చూడండి, ఆప్షన్స్ అన్నీ మీటర్స్లో ఉన్నాయండి, మీటర్స్లో ఉన్నాయి. అవునా? ఆప్షన్స్ అన్నీ మీటర్స్లో ఉన్నాయి. సో ఈ కిలోమీటర్స్ మనం ఏం చేయాలి, మీటర్స్లోకి మార్చాలి. సో చూడండి, 5 కిలోమీటర్స్ అంటే ఎన్ని మీటర్స్ అవుతుందండి? అంటే మీకు ఏం తెలియాలి, ముందు 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్స్ తెలియాలి. అయితే వీటిని గుర్తుపెట్టుకోవడానికి ఒక షార్ట్ కట్ చెప్తే చూడండి. ఓకేనా? షార్ట్ కట్ ఏంటి అంటే, కింగ్ హెన్రీ డైడ్ బట్ మదర్ డిడెంట్ క్రై మచ్. అంటే చూడండి, కింగ్ హెన్రీ అనే ఒక ఆయన చనిపోయారంట, మదర్ డిడెంట్ క్రై మచ్, వాళ్ళ అమ్మగారు ఎక్కువగా ఆడలేదంట. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి, కింగ్ హెన్రీ డైడ్ మదర్ డిడెంట్ క్రై మచ్. సో ఇక్కడ కింగ్లో కే తీసుకున్నట్టయితే కిలో అవుతుంది, హెన్రీలో హెక్టో అవుతుంది, డైడ్లో డి తీసుకుంటే డెకా అవుతుంది, మదర్ అంటే మీటర్, ఇక్కడ డిడెంట్లో డి అంటే డెసి అండి. చూడండి, ఇది డెసి అవుతుంది, ఇది డెకా అవుతుంది, అది డెసి అవుతుంది, ఇది డెకా అవుతుంది. నెక్స్ట్ క్రైలో సి అంటే సెంటి, మచ్లో ఎం అంటే మిల్లీ. ఓకేనా? సో ఇది షార్ట్ కట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత వీటి మధ్యలో రిలేషన్ చెప్దాం. ఓకేనా? చూడండి, ఇక్కడ మీటర్ ఉంది కదండి, ఒక మీటర్ ఈక్వల్ టు 10⁻⁻1 డెసిమీటర్స్, సెంటీమీటర్స్ అంటే 10⁻⁻2 సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్ అంటే ఒక మీటర్ ఈక్వల్ టు 10⁻⁻3 మిల్లీమీటర్స్. ఇన్ ద సేమ్ వే ఇటువైపు వస్తే +1 10⁻1 డెకామీటర్స్. ఓకేనా? అంటే ఒక డెకామీటర్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 10 మీటర్స్ అవుతుంది. సేమ్ వే మన హెక్టోమీటర్ ఈక్వల్ టు 10⁻2 మీటర్స్, 1 కిలోమీటర్ ఈక్వల్ టు 10⁻3 మీటర్స్. అర్థమైందండి? ఇప్పుడు ఒక మిల్లీమీటర్ అంటే ఏమవుతుంది మనకి, ఒక మిల్లీమీటర్ ఈక్వల్ టు 10⁻⁻3 మీటర్స్ అవుతుంది. సెంటీమీటర్ అంటే 10⁻⁻2 మీటర్స్, డెసిమీటర్స్ అంటే 10⁻⁻1 మీటర్స్. సేమ్ వేలో డెకామీటర్ అంటే 10⁻1 మీటర్స్, హెక్టో అంటే 10⁻2 మీటర్స్. అర్థమైంది కదండి? లేదు ఈ పవర్ వన్లు ఇవన్నీ మాకు వద్దు అంటే, ఇవన్నీ మాకు వద్దు, కన్ఫ్యూజన్ ఉన్నాయనిపిస్తే చూడండి, నేను మీకు ఒక హెక్టోమీటర్కి ఎన్ని మీటర్స్ అన్నా అనుకోండి. సో మధ్యలో ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది 0, ఇక్కడ ఒకటి 0 కదా. సో 2 జీరోస్ వచ్చాయి కాబట్టి 100. ఒక హెక్టోమీటర్ అంటే 100 మీటర్స్. సేమ్ నేను ఇప్పుడు ఏమన్నాను, ఒక హెక్టోమీటర్కి ఎన్ని సెంటీమీటర్స్ అన్నాను. సో ఇక్కడ డెసి ఉంది, ఇక్కడ సెంటీ ఉంది, మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ జీరోస్ మధ్యలో 0 0 0 0 కాబట్టి 4 జీరోస్ 1 0 0 0. అంటే ఒక హెక్టోమీటర్ ఈక్వల్ టు 10,000 సెంటీమీటర్స్. ఇలా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది షార్ట్ కట్ అండి, కింగ్ హెన్రీ డైడ్ మదర్ డిడెంట్ క్రై మచ్. ఓకేనా? అయితే మనకి ఇప్పుడు క్వశ్చన్లో ఏమన్నారు, కిలోమీటర్స్ని దేనిలో మార్చాలి, మీటర్స్లోకి మార్చాలి. కిలోమీటర్స్ అంటే ఎక్కడ ఉంది, మీటర్స్ ఎక్కడ ఉంది, సో జీరోస్ వేసుకోండి, 0 0 0 ఏమవుతుంది, సో 3 జీరోస్ కాబట్టి 1000 మీటర్స్ అవుతుంది. 1 km ఈక్వల్ టు 1000 మీటర్స్. అర్థమైంది కదండి ఇది? సో ఇది గుర్తుపెట్టుకొని మనం ఏదైనా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. చూడండి, 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్స్, 5 కిలోమీటర్స్ కాబట్టి 5 × 1000 మీటర్స్ ఏమైంది మనకి 5000 మీటర్స్ అయిందండి. 5000 మీటర్స్ అయింది. మనకేం కావాలి, 8% కావాలి. దీనిలో 8% ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి 5000, సో 8% అంటే 8/100. సో 2 జీరోలు క్యాన్సిల్ అయితే ఏమైంది మనకి 8 5 40 400 మీటర్స్. సో మన ఆన్సర్ ఏమవుతుంది 400 మీటర్స్ అవుతుంది. చూడండి ఇక్కడ 5000 × 8% అన్నాను కాబట్టి 8/100 చేసాం, బేసిక్ వేలో సాల్వ్ చేసాం పర్సంటేజ్ అడిగితే. కానీ మీరు పెన్ను పేపర్ పెట్టకుండా చేయొచ్చు. ఎలా, 5000లో 1% అంటే ఏమవుతుంది, 1% అంటే 10% అంటే 1 పాయింట్ పెట్టమన్నాను, 1% అంటే 2 పాయింట్లు పెట్టమన్నాను, అంటే 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టమన్నాను. సో ఏమైంది 50 అయింది. 5000లో 1% అంటే 50, మనకేం కావాలి 8% కావాలి. సో 1 × 8 50 × 8. అర్థమైందా? సో 1% అంటే 50 అయింది, 8% అంటే ఇంటూ 8 చేస్తే మనకి 8% వస్తుంది కదా. సో 400. ఇవే బేసిక్స్ అండి. ఈ ఫస్ట్ బాగా నేర్చుకుంటే మీరు ఆటోమేటిక్గా ముందు కూడా చాలా స్పీడ్గా చేయగలరు. పెన్ను పేపర్ పెట్టకుండా ప్రతిదానికి ఆన్సర్ చేయగలరండి. అందుకనే మీకు పిన్ టు పిన్ పాయింట్ చెప్పడం జరుగుతుంది.
ఓకేనా, ఈ షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చెప్పండి, దీనికి ఆన్సర్ చెప్పండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ది లీస్ట్, వీటన్నిటిలో లీస్ట్ ఏది అన్నారండి. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి. చూడండి 12% ఆఫ్ 625. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం దీన్ని మనం, మీకు చెప్పాను నేను. 4% అంటే 1/25, 12% అంటే 3/25, ఇంటూ 3 చేసి సరిపోతుంది కదా 4%కి. సో 3/25 ఇంటూ 625. సో చూడండి 25 ఇంటూ 25 చేస్తే మనకి 625 కదా. సో 25 ఇంటూ 3 అంటే ఇది మనకి 75% వచ్చింది ఫస్ట్ది. నెక్స్ట్ చూడండి 15% అన్నారు. 5% అంటే 1/20, 15% అంటే 3/20. ఓకేనా. సో ఇంటూ 555. సో 5 4 అవుతుంది 5,111. చూడండి ఇక్కడ మీకు 333/4 వచ్చింది, 333/4. ఓకేనా, ఏమొచ్చింది మనకి 333/4 వచ్చింది. మీరు గమనించినట్టయితే 75 ఇంటూ 4 చేస్తే 300, 75 4 ఇంటూ 75 చేస్తే 300. అంటే ఇది ఆల్రెడీ 75 కంటే ఎక్కువ ఉంది కదా, 75 కంటే ఎక్కువ ఉంది. సో ఇది కాదు, మొత్తం చేయాల్సిన అవసరం లేదు. అలా అప్రాక్సిమేషన్స్ యూజ్ చేసి సెకండ్స్లో మనం ఎలిమినేట్ చేయొచ్చు. అర్థమవుతుంది కదండి. నెక్స్ట్ చూడండి 10% అంటే మనకు తెలుసు, చాలా ఈజీ. ఏంటి, జస్ట్ దాని తర్వాత పాయింట్ పెట్టుకుంటే చాలు, 72. ఓకేనా. నెక్స్ట్ చూడండి 9% అడిగారు. సో 9% అడిగేటప్పుడు ఎలా చేస్తామంటే 845 ఇంటూ 9/10 చేస్తే వస్తుంది, అది బేసిక్ మెథడ్. కానీ 9% అడిగినప్పుడు 10% కనుక్కోండి, -1% చేసేయండి. 10% అంటే జస్ట్ ఒక పెట్టుకుంటే చాలు, 84.5 కదా. 1% ఏమవుతుంది 8.45. ఓకేనా, 8.45. సో మైనస్ చేయండి, 10లో 5 తీస్తే 5, 14లో 4 తీస్తే 0. ఓకేనా, 4 తీస్తే 0, 14 8 తీస్తే 6. సో 76. ఓకేనా. సో మనకి ఏమొచ్చింది 76.05% వచ్చింది. దీనిలో 845లో 9% అంతే. మనకేం కావాలి, లీస్ట్ కావాలి. లీస్ట్ ఏదైందండి 72% లీస్ట్. ఓకేనా. చూడండి ఇక్కడ 9% అంటే ఇలా అయినా చేయొచ్చు, లేదా డైరెక్ట్గా 9 ఇంటూ 8.45 అయినా చేయొచ్చు అండి, ఇలా అయినా చేయొచ్చు. ఓకేనా, 9 ఇంటూ 8.45 అయినా చేయొచ్చు అండి. అలా చేసి మీకు అదే ఆన్సర్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చూడండి ఇఫ్ k% ఆఫ్ k ఈజ్ 196 అయితే దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ k. చూడండి మనకి ఏమన్నారు, k% అంటే ఏం చేస్తాం, k/100. ఓకేనా. తర్వాత ఆఫ్ అంటే ఏంటి, ఇంటూ k ఈజ్ ఈక్వల్ టు 196. అయిపోయింది. ఓకేనా. 100 అటువైపు పంపించండి, ఏమవుతుంది k². 196 ఇంటూ 100 అంటే 196,000. ఓకేనా. సో k² 196,000 అయితే k ఏమవుతుంది, 196 అంటే 14 కదా, 14 ఇంటూ 100, √100 అంటే 10. సో 0. ఓకేనా. దీన్ని √ఓవర్ చేస్తే ఇలా 140 వస్తుంది. సో k ఈక్వల్ ఏమైందండి 140. ఓకేనండి, చాలా ఈజీ అండి. సో బేసిక్ మీరు ప్రాపర్గా అర్థం చేసుకుంటే ఇవన్నీ కూడా చాలా ఈజీగా అర్థమవుతాయి. నెక్స్ట్ ఈ రోజుకి ఇది లాస్ట్ క్వశ్చన్ అండి. చూడండి ఆన్సర్ చెప్పండి. ఆప్షన్ సియా, ఆప్షన్ సి కాదండి, 140. ఓకేనా. సో 140 రైట్ ఆన్సర్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ x% ఆఫ్ 280 అంటే x% వచ్చింది కాబట్టి ఏం చేస్తాం, పర్సంటేజ్ బదులుగా బై వేసుకుంటాం, బై 100. ఆఫ్ అంటే ఇంటూ, ఓకే, ఇంటూ 280. ఓకేనా. ఈక్వల్ టు 15% అన్నారు. 15% అంటే ఏం వేసుకుంటాం మనం, 5% అంటే 1/20, 15% అంటే ఇంటూ 3. సో 1/20 ఇంటూ 3 చేస్తే ఏమవుతుంది 3/20. ఓకేనా. ఇంటూ 240 ప్లస్ 20% అంటే ఏమవుతుందండి, 20% అంటే 1/5 ఇంటూ 310. ఓకేనా. సో ఆన్సర్ చెప్పండి. సో చూసుకున్నట్టయితే ఈ 0 క్యాన్సిల్. ఓకే, 0 క్యాన్సిల్. నెక్స్ట్ ఈ 0 క్యాన్సిల్. సో తెలిసి 21 20 12. ఓకేనా. నెక్స్ట్ 5తో క్యాన్సిల్ చేయండి, 5 6 5 2. ఓకేనా. సో ఏమవుతుంది మనకి ఇప్పుడు 2 5 2 14 కూడా అవుతుంది. ఓకేనా. x ఇంటూ 14/5. ఓకే, x ఇంటూ 14/5 ఈక్వల్ టు 12 ఇంటూ 3 అంటే 36 అవుతుంది, ప్లస్ 62 ఇంటూ 1 అంటే 62 అవుతుంది. సో ఈ రెండు యాడ్ చేస్తే ఏమైంది మనకి 98 అయింది. 14/5 అటు పంపించండి, లేదా క్యాన్సిల్ చేసి డైరెక్ట్గా. చూడండి 14 1 14 7. టేబుల్ స్పీడ్కి వస్తే
ఈజీగా చేయొచ్చండి. 5 అటు పంపిస్తే ఏమవుతుంది, 7 into 5 చేస్తే 35 వస్తుంది. ఓకేనా, మన ఆన్సర్ వచ్చేసరికి 35 అండి. అర్థమైంది కదండి. ఓకేనా, సో ఈరోజు మనం ఎవ్రీథింగ్ కూడా చాలా క్లియర్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఓకే, రేపు ఒకసారి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ ఈ పర్సంటేజ్ సీట్ ఉంది కదండి, ఇది ఒకసారి నీట్గా చదువుకొని రండి. ఎందుకంటే నెక్స్ట్ క్లాస్లో కూడా కొంచెం స్పీడ్గా చేసుకుందాం, డైరెక్ట్గా వేసేస్తుంటాను. ఓకేనా, మీకు కన్ఫ్యూజన్ ఉండకూడదు, అర్థం కావాలంటే ఒకసారి ఇవి నీట్గా చదువుకొని రండి. ఓకేనా, ఏవైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, కామెంట్స్లో మెన్షన్ చేయండి, రిప్లై ఇస్తా అండి. బి రైట్ ఆన్సర్ అండి, ఎస్ రామారావు రైట్ ఆన్సర్, అంబటి భూమిక రైట్ ఆన్సర్ అండి, యశ్వంత్ రైట్ ఆన్సర్ అండి. ఓకేనా, ఏవైనా డౌట్స్ ఉంటే అడగండి.